సార్ అప్పటి నుండి పక్కన ఉన్నాడు, ఆయన బీపీ చాలా టాప్ లెవెల్లో వైబ్రేట్ అవుతుంది గమనిస్తున్నాను. కానీ మాట్లాడడం అనేది మనం మైక్ ఇస్తాము పక్క వాళ్ళకి 5 నిమిషాలని, కానీ 5 నిమిషాలు మాట్లాడడం అనేది చాలా కత్తి మీద సాము. మాట్లాడే విషయానికి వస్తే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో విన్స్టన్ చర్చిల్ గారు గొప్ప వక్త. ఆ సమయంలో ఎలాంటి విషయం మీద కూడా అనర్గళంగా మాట్లాడే వ్యక్తి అనే. అలాంటి వాడిని మీడియా వాళ్ళు అడిగారట, మీకు ఒకే ఒక్క నిమిషం ఒక టాపిక్ మీద మాట్లాడాలంటే ఎన్ని రోజుల ముందు ఇన్ఫామ్ చేయాలి అని అంటే అట్లీస్ట్ 1 మంత్ బిఫోర్ ఇన్ఫామ్ చేయాలన్నారు. అలాగే ఒక 5 నిమిషాలు ఇచ్చారనుకోండి అని అంటే అట్లీస్ట్ 3 వీక్స్ అన్నారు. ఒక పావు గంట టైం ఇస్తే అంటే అట్లీస్ట్ 10 డేస్ బిఫోర్ చెప్పాలన్నారు. అరగంట అంటే కనీసం వారం పడుతుంది అన్నారు. పోనీ 3 గంటలు ఇస్తే అంటే టాపిక్ చెప్పండి, ఆ మైకి అండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టు. అంటే మాట్లాడడం ఒక కళ. ఒక్క నిమిషంలో మాట్లాడడం కత్తి మీద సామాన్ కుదరదు సార్. ఇప్పుడు నాకు అక్కడ నుండి ఒక 16 గంటలు జర్నీ చేసి వచ్చాను. మరి వారు అన్నట్టు ఈరోజు షబ్బే బరాత్. షబ్ అంటే రాత్రి, బరాత్ అంటే విడుదలని అర్థం. ఈరోజు రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రులు ఇస్లామీయ జీవన విధానంలో 2 ఉన్నాయి, షబ్బే ఖదర్, షబ్బే బరాత్. షబ్బే ఖదర్ అనేది రంజాన్ నెలలోని చివరిలో వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్, ఈరోజు ఎవరైతే జిక్ర్ ధ్యానంలో అల్లా ఆ పరమాత్మ ధ్యానంలో గడుపుతారో రాతంతా, వారికి 20 హజ్లు చేసిన ఆ పుణ్యము ఇంకా ఎంతో గొప్పగా వారి యొక్క పాపాలు కర్మలు కూడా క్షమించబడతాయన్నది ప్రతీతి. మరి సార్ పిలిచినప్పుడు కూడా అదే అన్నాను నేను. మరి జిక్ర్ అంటే ధ్యానం, ఆ ధ్యానం చెప్పడము, మళ్ళీ ఈరోజు పారాయణం, గ్రంథ పారాయణం కూడా చేయాలి. మరి దాని గురించి ఇంట్రొడక్షన్ కూడా ఇంతమంది యోగులతో పంచుకోవడము చాలా అదృష్టం. నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను సార్. నేను మిస్ అవ్వట్లేదు. ముఖ్యంగా తిత్తిలోని శివుని స్థిరముగా తెలియక తిక్క పట్టి జనులు తిరుగుచుండ్రు, తిక్క తీర్చ గురుడొక్కడే దిక్కురా విశ్వదాభిరామేమ అన్నారు యోగి వేమన. మరి ఆ అల్లా సుబ్హానహు తాలా ఎక్కడ, నేను ఎక్కడో అటవీ ప్రాంతంలో బొగ్గు కంపెనీలో పనిచేస్తూ బొగ్గు అన్వేషణ విభాగంలో అరణ్యాలు వెతుకుతూ ఆ పరమాత్మ ఎక్కడ, దేవుడు ఎక్కడ దొరుకుతాడని వెతుకుతున్న క్రమంలో మరి ఎక్కడో లేడు, ఈ తిత్తిలోనే ఉన్నాడు ఆ శివుడు అని చెప్పిన మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణవలపతి దంపతులకి, మరి రాచయోగుల వీడు అన్నమయ్య రాజయోగులు, ఆ రాచవీడు పేరే రాచవీడు, ఇక్కడ విచ్చేసిన మహాయోగులందరికీ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నేను సింగరేణిలో జాబ్ చేస్తూ అటవీ ప్రాంతంలో భూపాలపల్లి ఏరియాలో 34 ఏళ్ళు సర్వీస్ అయింది. మరి రకరకాల రుగ్మతలతో బాధపడుతున్నాను ఒక పుష్కర కాలం పాటు. మరి మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చి హన్మకొండ ఎంజిఎంలో అడ్మిట్ చేసి ఆయనకు సేవ చేయడానికి లీవ్ పెట్టున్న క్రమంలో మా తమ్ముని ద్వారా పిరమిడ్లో ధ్యానం జస్ట్ పరిచయం అయింది. మరి రోగాలు పోతాయి, ఇంకేదో పోతాయన్న విశ్వాసంతో పోలేదు, కానీ కేవలం పిరమిడ్ సందర్శిద్దాము, పిరమిడ్ చూద్దాం, ఎక్కడో ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ హన్మకొండలో ఎందుకు ఉంది అని. మరి ఆ పిరమిడ్లోకి పోయి ఒక 45 నిమిషాలు ధ్యానం చేశాను. మరి ఆ లైఫ్ నాది యూటర్న్ తీసుకుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ధ్యానాన్ని మారలేదు. ఆ ధ్యానం చేసిన మరుక్షణమే నేను ఆ సెంటర్కి వెళ్ళి ఒక స్పిరిచువల్ రియాలిటీ సీడీను ఆ పిరమిడ్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చాను. మరి దాని కింద కూర్చొని రోజు 3 గంటలు, ఉదయం లేవగానే 1 గంట, డ్యూటీ పోయించిన తర్వాత మరో గంట, రాత్రి పడుకున్న 1 గంట, అలా 3 గంటలు ధ్యానం చేస్తూ మరి 6 నెలల కాలంలో నన్ను 12 సంవత్సరాలు బాధపెట్టిన ఆ రోగాలన్నింటినీ ముక్తి పొందాను. ఒక వన్ ఫైన్ డే నా ఫ్రెండ్స్ వచ్చారు. అంతకుముందు నాకు సోషల్ లైఫ్ ఎక్కువే. నేను డాక్టర్ గారు అన్నట్టు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ని కూడా, సిపిఐలో ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నాను, మా డిపార్ట్మెంట్ సెక్రటరీగా. కానీ ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టానో ఆ అనారోగ్యం నుంచి ముక్తి దొరుకుతున్న క్రమంలో అవన్నీ బంద్ చేశాను. ఈ 6 నెలలుగా రహీంగఢ్ కనబడట్లేదని ఒకసారి ఫ్రెండ్స్ వచ్చి మా ఇంటికి వచ్చి ఈరోజు అవుటింగ్ వెళ్దాం రమ్మని పిలిచినప్పుడు, మరి ఇన్ని రోజులు బయటికి రావట్లేదు ఎందుకు అని అంటే, వాళ్ళకు నేను ఈ పని చేస్తున్నాను, ఈ అనుభవాన్ని పొందాను, ఆరోగ్యాన్ని పొందాను అని, మీరు కూడా ఈ ఆరోగ్యాన్ని పొందండి అని ఆ సీడీ వేసి చూపిస్తున్నాను. అక్కడ ఆ సీడీలో నాభి నుండి ఆ వీడియోలో ఉంటుంది ధ్యాన ప్రక్రియ గురించి వివరిస్తూ, నాభి నుండి మొదలైన శ్వాస భూమధ్యం వరకు నడుస్తూ సాధన పెరుగుతున్న కొద్దీ అది ఈ భూమధ్యంలో ఒక జ్యోతిలాగా ఉండిపోతుంది.
అదే శ్వాస రహిత స్థితి, అదే నిర్మల స్థితి, అదే ధ్యాన స్థితి అని చెప్తున్నారు అక్కడ. అది వివరిస్తున్నప్పుడు నా వెన్ను నుండి మూలాధారం నుండి ఒక శక్తి, ఒక ఝలక్ షాక్ వచ్చింది. 6 నెలలుగా నేను ధ్యానం గురించి కుస్తీపాట్లు పడుతున్నాను. ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మరి ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి మధ్య గ్యాపే నిర్మల స్థితిని పొందినట్టయితే 3 గంటలు ధ్యానం చేసిన అనుకుంటున్నాను. కానీ 3 గంటలు కాదు, కనీసం 5 నిమిషాలు అంతే. ఒక గ్యాప్ కనుక కనుక్కుంటే ఆ 3 గంటల్లో నేను ధ్యానస్థితి పొందింది 5 నుండి 10 నిమిషాలే. అప్పుడు ఏమనిపించింది అంటే 5 నుండి 10 నిమిషాల ధ్యాన స్థితి లేదా 3 గంటలు ధ్యానం చేసే ప్రయత్నం లోనే 12 సంవత్సరాలుగా బాధ పెడుతున్న ఇంత రోగం విముక్తి కలిగితే మరి ఆ ధ్యాన స్థితిని, ఆ నిర్మల స్థితిని పొందితే ఇంకెన్ని లాభాలు ఉంటాయో అని అనిపించింది. ఇంత పవర్ఫుల్ ఆ ధ్యానం అని. మరి ఈ శ్వాస ఆగిపోయే లోపైన ఆ శ్వాస రహిత స్థితి, ఆ నిర్మల స్థితిని పొందాలి. ఈ జీవితానికి అదే లక్ష్యం ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. అలా మరి ఫ్రెండ్స్ని వచ్చిన వాళ్ళకి మీకు తెలిపినందుకు నా జీవిత లక్ష్యం దొరికింది నాయన అని వాళ్ళందరినీ సాగనంపి మళ్ళీ ఆ వరంగల్ చేరుకుని భూపాలపల్లిలో అక్కడ ధ్యానం నేర్చుకుంది, మొదలుపెట్టింది నేనే. ఎందుకంటే నాకంటే ముందు నుండి ధ్యానం చేసినాను, ఎవరు తగల ఇంతవరకు. మరి అక్కడ నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వరంగల్ వచ్చి కిషన్ రెడ్డి సార్ దగ్గర కూర్చున్నాను. సార్ నాకు ఆ శూన్యస్థితి టేస్ట్ చేయాలి, ఏంటంటే నేను 10 ఏళ్ళుగా కొట్టుకుంటున్నాను, నాకే రాలేదు, నీకెట్లా ఇస్తా? మీకు వస్తుందో లేదో, మీకు రావాలో వద్దో అది అనవసరం, నాకు మాత్రం కావాలి ఆ స్థితి. ఏం చేయాలంటే అప్పుడు వారు ఏం చెప్పారు అనంటే, మీరు ధ్యానం బాగా చేస్తున్నావు, జస్ట్ పరిచయం చేసుకొని అంత డెప్త్కి వెళ్ళి రోగ విముక్తి జరిగింది, నీకు ఎందుకా ఇంకా అని కూడా నిరుత్సాహపరిచారు. అయినా నాకు కావాల్సిందే అన్న. మరి అప్పుడు ఆయన అన్నారు, ధ్యానం లోతులోకి వెళ్ళాలి అంటే ఆహారాన్ని మార్చుకోవాలి. మరి మీరు ముస్లిమ్స్ కాబట్టి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకున్నా కూడా నేను చెప్పలేదు, ముందే శాకాహారిగా మారమంటే మారుతారో లేదో, ధ్యానం మానేస్తారేమోనన్న భయంతో చెప్పలేదు. కానీ ఇప్పుడు మీరు ధ్యానం లోతులోకి వెళ్ళాలి అని పట్టుదలగా ఉన్నారు కాబట్టి మీరు ముందు ఆహార విధిని మార్చుకోండి అని. మరి అప్పటి వరకు ఇస్లామియా జీవన విధానం మీద చాలా అద్భుతంగా వాదించేవాడిని. మరి ఒక జంతువును కట్ చేసినప్పుడు 2 సిరలు దమన్లు, ఆ 4 వాటిని కట్ చేసి ఆ రక్తాన్ని మొత్తం పోయేదాకా చూసి ఆ ఫ్రెష్గా ఉన్న ఫ్లెష్ను తినడం సైంటిఫిక్ వే అని వాదించేవాడిని. మరి అట్లాంటిది నాకు ఆ బిలీఫ్ సిస్టమ్ మీద ఒకేసారి ఒక షాక్ లాగా తగిలింది. నేను వై షుడ్ ఐ వెజిటేరియన్ అసలు ఎందుకు అంటే అప్పుడు తటవర్తి వీరరావు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఆ యోగీశ్వరునికి. ఆయన రచించబడ్డ ఒక అహింస మరియు శాకాహారము, శాకాహారం మానవాహారం అనే 2 చిన్న పుస్తకాలు ఆయన కిషన్ రెడ్డి గారు ఇవ్వడం, అది ఇంటికి పోయి చదివినాక చూస్తే అసలు యోగుల ఆ స్టేట్మెంట్స్ అందులో ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత మరి ఇస్లాంలో ఈ మాత్రం పర్మిషన్ ఎందుకు ఉంది, మరి ఇట్లా ఎందుకు దాన్ని కనుక్కోవాలని మళ్ళీ చిన్నప్పుడు ఏదో ఖురాన్ మా నాన్నగారు చదివించారు, కానీ ధ్యానం చేసిన తర్వాత దాని లోతులోకి వెళ్ళడం జరిగింది, దాన్ని సరిగా అవగాహన చేసుకోవడం జరిగింది. మళ్ళీ చదువుతూ ఎక్కడో ఒక చోట ఆ మాంసాహార ప్రస్తావన ఉంది. తింటేనే ముస్లిం అని ఎక్కడ లేదు, ఖచ్చితంగా తినాలని లేదు, కానీ ఆ ప్రస్తావన ఎందుకు ఉంది అని నన్ను నేనే ప్రశ్నించుకొని 2008 డిసెంబర్ 8 రోజు నేను ఉదయమే 3 గంటల నుంచి ధ్యానం మొదలు పెడతాను, 7కే నా డ్యూటీ ఉంటుంది కాబట్టి. మరి ఆ రోజు నేను ధ్యానంలో అదే ఆలోచనలో ఉంటూ నాకు సరైన సమాధానం కావాలి అన్న సంకల్పంతో ఆ జిక్ర్ ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఇంట్యూషన్ ద్వారా అంతర్వాణి ఏమనంటే అంటే ఎప్పుడో 1400 సంవత్సరాల క్రితము మహాప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం, గట్టిగా చప్పట్లు కొడదాం, ఇస్లామియా జీవన విధానాన్ని ఈ భూమి మీద ప్రచారం చేసినప్పుడు మరి వారు ఎడారి ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్కోసారి విపత్కర పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో ఎలాంటి ఆహారం నీరు దొరకక కొన్ని 10ల సంఖ్యలో ప్రాణాలు పోయే స్థితి ఉన్నప్పుడు అన్ని అనుభవాలు పొందిన ఒక ఒంటె, దాన్ని ఎడారి ఓడ అంటాం, 15 రోజులకు ఒకసారి వాటర్ స్టోర్ చేసుకుంటుంది, అన్ని స్టోర్ చేసుకుంటుంది, అన్ని అనుభవాలు పొందిన ఒక ఒంటె, నా ప్రాణము పోయిన ఇంతమంది ప్రాణాలు నేను నిలబెడితే నా జన్మ ధన్యమతోనే సిద్ధపడ్డ ఒంటెను మాత్రమే జిబా చేసి ఆ నీటిని, ఆ మాంసాన్ని కాల్చుకుని తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. అంతేగాని పుష్కలంగా శాకాహారం లభిస్తున్న ఈ పరిస్థితిలో మరి నువ్వు శాకాహారిగా ఉండడమే కరెక్టు, మాంసాహారం అనేది ఎన్నట్టు అవకాశం లేదు, వీలు పడదు, నువ్వు శాకాహారిగా ఉండాల్సిందే అని అంతర్వాణి వచ్చింది. అప్పుడు నేను ఇది సరైన అవగాహన నా ఇంటర్నల్గా వచ్చిందని యురేగాన్ జంప్ చేశాను, నేను సరైన ఆన్సర్ దొరికిందని మా మిసెస్ చెప్పాను పొద్దునే.
నాకు అంతర్వాణి వినిపించింది, సందేశం వచ్చింది, ఇక ఉండి మన కుటుంబం అంతా. కానీ అంతకు ముందు మా కుటుంబంలో మా చిన్నమ్మాయి ఆ పుస్తకంలో ఒకే ఒక సింగిల్ లైన్ చదివింది, మీ శరీరాలు మీ కడుపులో ఏమైనా చచ్చిన జంతువులను పూడ్చిపెట్టే శ్మశానాలా అని. అప్పుడు ఆ జస్ట్ సింగిల్ లైన్ చదివి మా అమ్మాయి, డాడీ నా మీద నాకే అసహ్యం వేస్తుంది, చచ్చిన జంతువులు పెట్టే కడుపు ఇన్ని రోజులు నా కడుపులో చచ్చిన జంతువులు పెట్టానా, నేను ఇకంచెల్లి నేను వెజిటేరియన్గా ఉంటానన్నది. ఆ సింగిల్ లైన్ తోటి ఫస్ట్ వెజిటేరియన్ మా చిన్నమ్మాయి. తర్వాత పెద్ద అమ్మాయి మా ఆవిడ తను ఫాలో అయ్యారు. కానీ నేను మాత్రం సత్యాన్ని తెలుసుకోవాలి, రీజన్. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో ఉంటారు, కానీ నేను మాత్రం బయట సొసైటీని ఫేస్ చేయాలి. మరి నువ్వు వెజిటేరియన్గా ఎందుకు మారినావు అంటే సరైన అవగాహన నేను చెప్పగలిగి ఉండాలని మాత్రమే నేను లేట్గా ఎంట్రీ అయ్యాను. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే నేను వెజిటేరియన్గా మారానో నాకు నా బంధుమిత్రుల నుంచి విపరీతమైన ప్రెషర్ నా మీద పడింది. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు, నమాజ్ చేసేది అంతకుముందు అదంతా మానేసి కేవలం ధ్యానమే చేస్తున్నాడు. మరి అందరు ఈరోజు బ్రాహ్మణులు కూడా ముస్లిం ఫంక్షన్స్కి వచ్చి బిర్యానీలు దొరుకుతాయని చాటుకు మాటుకు తింటుంటే వీడేమో శాకాహారిగా మారాడు, కుటుంబాన్ని మొత్తం శాకాహారిగా మార్చాడు. ఇంకా నా మీద ఆరోపణ ఏంటంటే వీడు భయపెట్టి పిల్లల్ని మార్పించాడు, అంతేగాని వాళ్ళు మారలేదని ఒక ఆరోపణ. మరి నా మీద సైద్ధాంతిక దాడి జరిగింది. కొందరు ప్రేమగా చెప్పారు, కొందరు కోపంతో చెప్పారు, కొందరు వెనకమాలుగా విమర్శించారు, ఇంకొందరు భ్రష్టుడు అయిపోయాడు అన్నారు. ఎంతవరకు అంటే నా తోబుట్టులు నా ఇంటికి రాలే, నా ఇంటికి పోతే పప్పన్నం పెడతాడు, హిందువులలో కలిసాడు. మరి ఆ పరిస్థితి నుండి బయటపడాలి అని అంటే ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. మరి ఆ రోజు వాళ్ళు విమర్శించిన వాళ్ళందరికీ జీవితకాలం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను. అప్పటి వరకు ఏదో ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. కానీ మరి గురువుగారితో చెప్పాను, సార్ నాకు ఈ ప్రెషర్ వస్తుంది, నన్ను దాదాపు బైకాట్ చేశారనంటే అప్పుడు అన్నారు, ఇప్పటి వరకు నేను అందుకే వెయిట్ చేశానయ్యా, మన సొసైటీలో నీలాగా స్వాధ్యాయం చేస్తూ సాధన చేస్తూ సాత్విక ఆహారిగా మారిన కుటుంబం నీ ఒక్కందే, కుటుంబం యావత్తు. నేను గురుగారు అన్నారు, స్వర్ణమల మేడం గురు అన్నారు, మేము ధ్యానం శాకాహారం చెప్తే మేము బ్రాహ్మణ వాళ్ళం కదా, మేము చెప్తే అంత ఎఫెక్ట్గా ఉండదు, నువ్వు చెప్తేనే కరెక్ట్, అసలు ఒక ముస్లిం చెప్తేనే కరెక్ట్. మరి ముస్లిం సోదరులు కూడా నువ్వు నీ వాణి వినిపించాలి అని అంటే ఇస్లాంలో ఎక్కడో ధ్యానం ఉండి ఉంటుంది, ఆహార విధులు కూడా ఉండి ఉంటాయి, మరి ఆ బాధ్యత నువ్వే తీసుకో అని అప్పుడు చెప్తే ఇది ఇంతవరకు తోచలేదు అని అన్నా. మరి అట్లా గురుగారి ఆజ్ఞ మేరకు మళ్ళీ నేను హైదరాబాద్ ఎక్కడైతే ఉలమాలు ఉన్నారో పండితులు ఉన్నారో ఎక్కడైతే మీటింగ్స్ ఉన్నాయో అక్కడే అన్నీ, మరి అరబ్బీ భాషేమో రాదు, అయినా ఇప్పుడు అదృష్టవశాత్తు తెలుగులో చాలా సాహిత్యం వచ్చింది. మరి అలా మళ్ళీ ఇస్లాం మీద సెర్చ్ చేస్తూ మరి ఆ గ్రంథాలయాలకు జమాత్ ఇస్లామే హింద్ కానివ్వండి, తబ్లీగీ జమాత్ కానీ చాలా జమాత్లలో ఆ మీటింగ్లలో ఉంటూ పండితులతో ఉంటూ తెలుగులో చాలా చక్కటి సాహిత్యం అనేది అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రవక్త జీవిత చరిత్ర, అలాగే ఫజాయిల్ అమాల్ పార్ట్ 1 పార్ట్ 2 హదీస్ గ్రంథాలు, ఖురాన్ను తెలుగులో అనువదించిన 4 పండితులు, ఒకళ్ళైతే బాగోదని 4 సేకరించాను. తర్వాత ముంతకాబే హైద్రిస్ అని, అలుల్ వల్ మర్జాన్ అంటే మహాప్రవక్త మహితోక్తులు అని పార్ట్ 1 పార్ట్ 2, ఇలా విపరీతమైన సాహిత్యాన్ని మరి ఆ ధార్మిక గ్రంథాన్ని సేకరించి రీసెర్చ్ చేసి మరి ప్రవక్త జీవిత చరిత్ర చూస్తే ఆయన 40 సంవత్సరాలు నిరక్షరాస్యులుగా ఉంటూ కుటుంబ వ్యాపారాన్ని మెయింటైన్ చేస్తూ ఆ వయసులో ఆ పరమాత్మను తెలుసుకోవాలి అన్న కోరిక ఉధృతమై హీరా పర్వత గుహలోకి వేంపిన మొక్కజొన్న పేలాలు పిండి, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు వగైరా ఏ ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్, వారానికి సరిపడా నీటిని తీసుకుని హీరా పర్వత గృహలో ఆహారము నీరు అయిపోయే వరకు జిక్ర్ ధ్యానంలో కూర్చున్నారు. దాని అరబీలో జిక్ర్ అంటారు, స్మరణ చింతన ధ్యానం అని అర్థాలు. మరి ఒక వారం అయిపోయిన తర్వాత ఆ ఆహారం నీళ్ళు అయిపోతేనే ఇంటికి వచ్చి మళ్ళీ వారానికి సరిపడా ఆహారం తీసుకొని అలా కంటిన్యూగా ఉండేవాళ్ళు. ఒక్కోసారి 10 రోజుల వరకు కూడా ఆయన ధ్యానమగ్నమై ఉంటే మరి అన్నపానీయాలు ఉన్నాయో లేవో అని ప్రవక్త సతీమణి గారు స్వయంగా ఆహారాన్ని నీళ్ళని ఇచ్చి వారితో సమయం గడిపొచ్చారు. అలా ఏకదాటిగా 3.5 సంవత్సరాలు జిక్ర్ ధ్యానంలో కూర్చుంటే అప్పుడు ఆయన జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత ప్రత్యక్షమే ఆయనకు ఆత్మజ్ఞానాన్ని, ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఇవన్నీ
ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఒక లైవ్ ప్రిజన్మెంట్ వినిపించినాక ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ సడన్ నీకు శిక్ష తప్పించింది, బయటకు పో అంటే ఎంత ఆనందం అనిపించింది, అంత ఆనందం అనిపించింది. ఇన్ని రోజులు ప్రవక్త చేసింది నేను చేస్తున్నాను అన్నది తెలియక భయపడుతూ చేశాను. మరి ఆ ఖురాన్లో కూడా చాలా రకాలుగా, ముఖ్యంగా సూరా అన్ కబూత్లో ఒక వాక్యం ఉంది, వల్ జిక్ర్ అల్లాహు అక్బర్. అంటే ముస్లిం సోదరులు నమాజ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఈ వాక్యం అర్థం ఏంటంటే వల్ జిక్ర్ అల్లాహు అక్బర్, ఆ అల్లాహ్ యొక్క జిక్ర్ ధ్యానము మాత్రమే అక్బర్, గొప్పది అని. ఇక్కడ నమాజ్ చేయొద్దని కాదు, ఇందాక సార్ చెప్పినట్టు పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ భగవద్గీత చెప్తే, మరి ఫజాయిల్ అమల్లో ఆ గ్రంథంలో ఏ చోట అయితే ఒక గడియ జిక్ర్ అల్లాహ్ యొక్క జిక్ర్ జరపబడుతుందో అదే చోట జరిపిన 60 సంవత్సరాల నమాజ్ కన్నా అది గొప్పది అని. నమాజ్ చేయాల్సిందే, కానీ నమాజ్ చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే, జిక్రులో కూర్చుంటే ఆ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అలాగే ప్రవక్త మహనీయుల్ని ఆ సహాబీలు ఒకసారి అడిగారు, ప్రవక్త ఆ పరమాత్మ అల్లాహ్ యొక్క ఆశీస్సులు, ఆయన అనుగ్రహం పొందడానికి అతి దగ్గరి మార్గం ఏది అని అడిగితే ఆయన అన్నారు, మీరు ఖురాన్ చదవలేదా, గ్రంథాలు చదవట్లేదా అని చిరు కోపంతో ఉంటూ, ఇప్పుడే నాకు ఆ పరమాత్మ నుండి ఆదేశం వచ్చింది, ఏ వ్యక్తి అయితే ప్రవక్త ఈ ప్రజలకు తెలియజేయి, ఏ వ్యక్తి అయితే ఫజర్ నమాజ్ చదివి అంతటితో ఆగక సూర్యోదయం వరకు నా జికర్లో ఉంటాడో అదే వ్యక్తి మగ్రిబ్ నమాజ్, సూర్య అస్తమయ ప్రార్థన నమాజ్ చదివి అంతటితో ఆగక పూర్తి చీకటి పడే వరకు నా జికర్ కనుక చేస్తూ ఉంటే, ఈ రెండు జికర్ చేసిన సమయాల మధ్యన నేను స్వయంగా తనతో ఉంటానని చెప్పు అని అన్నారు. అంటే ఉదయం లేవగానే ఆ ధ్యానంతో మొదలుపెట్టి చీకటి పడే సమయంలో ధ్యానంతో కనుక ఆ రోజున ఎండ్ చేస్తే రాత్రింబవలు ఈ రెండు ధ్యాన సమయం అంటే రాత్రి పగలు ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని మనం పొంది ఉంటాం, అనుగ్రహాన్ని పొంది ఉంటామని ఆ హదీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఇంకొక చోట ఈ ధ్యాన ప్రచారం చేయడం కూడా ఆ ప్రవక్త మహనీయులు ఒక చిన్న ఉదాహరణతో చెప్తారు. ధ్యాన ప్రచారం ఎంత గొప్పది, ఆ జికిర్ గురించి తెలియజేయడం ఎంత గొప్పది అని అంటే, మనము ముఖ్యంగా స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటారు కదా, ఇప్పుడు అంటే కోన్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు ఆకు నూరి గోరింటాకు పెట్టుకుంటాం. గోరింటాకు పెట్టుకుంటే చెయ్యి ఎర్రగా పండాలంటే కనీసం 2 గంటలు 3 గంటలు గంట ఎంతో సమయం పడుతుంది. కానీ అదే పెట్టిన చెయ్యి ఎంతలో పండుతుందండి, అప్పటిదప్పుడే ఇన్స్టంట్గా పండుతుంది. అంటే ఒక చేత్తో ధ్యానం చేస్తూ మరోవైపు ధ్యానం ప్రచారం చేస్తే అతి త్వరగా నీకు జ్ఞానం అందుతుంది అని ప్రవక్త గారు ఆ ఉదాహరణలో చెప్పారు. మరి ఈ సాహిత్యం ఎప్పుడైతే చదివానో మరి అప్పటి నుండి ఆ ధ్యాన ప్రచారం కూడా చేయాలన్నది ఆ నిర్ణయించుకొని మరి భూపాలపల్లిలో మరి సత్యసాయి సేవా మందిర్ అది సెంటర్లో ఉంటుంది. ఆ సెంటర్కు పోయి నేను ధ్యాన ప్రచారం చేసుకుంటాను, సండే నాకు అవకాశం ఇవ్వండి అని వారిని అడిగితే ఒక తుర్క సాహిబ్ వచ్చేసి ధ్యానం చెప్తారా అని. మరి సత్య సాయిబాబా కానీ షిరిడి సాయిబాబా కూడా చెప్పింది ధ్యానమే, ఆయన ఖండయోగి. మరి ఆ యోగీశ్వరులు చెప్పిన కాడ ధ్యానం చెప్పడానికి మీరు అభ్యంతరం చెప్తున్నారు అంటే, అక్కడ ఆ ప్రెసిడెంట్ గారు అన్నారు, మీరు ధ్యానం చెప్పకుండా మీకున్న అర్హత ఏంటి అంటే, నేను ధ్యానం చేస్తాను, శాకాహారిగా ఉన్నానంటే ఆయన షాక్ అయ్యారు. మేము సాయిబాబా భక్తులము, సత్యసాయి సమాజం, మేము సంకీర్తన నగర సంకీర్తన అన్నీ చేస్తాం, కానీ మేమంతా గురువారం మాత్రమే మాంసం తినము, నువ్వు జీవితకాలం శాకాహారి కాబట్టి మీకే అర్హత ఉంది ఇక్కడ, మీరు చెప్పండి అని. మరి కాలరీ ఏరియాలో ధ్యానం చేయడం అనేది కత్తి మీద సాము. ఎందుకు అనంటే జన్మపరంగా కూడా తమోగుణ ఆత్మలే అక్కడ ఉంటారు. మాది లేబర్ వర్క్, బావి లోపలికి వెళ్ళి తట్టమోసి ఆ బొగ్గు తీస్తే ఈ కరెంటు వీళ్ళు ఫ్యాన్లు ఇవన్నీ ఉన్నాయి. మరి అట్లాంటి వాళ్ళు తమోగుణమైన ఆత్మలు, వాళ్ళకి ధ్యానం చేయడం ఖానా పీనా సోనా ఉన్న వాళ్ళు ధ్యానం చెప్పడం ఎంత. అందుకని ఫస్ట్ టైం నేను ఆ మందిరంలో ఒక కరపత్రం రిలీజ్ చేశాను. ₹1 ఖర్చు లేకుండా అన్ని రోగాల నుండి విముక్తి పొందే మార్గం తెలుపబడును, ధ్యానం మీద ఏం లేదనలా. అది మా కరపత్రం పంచితే పొలం అని హాల్ నిండిపోయి అసలు బయట కూడా జాగ దొరకలే, అంతమంది వస్తారని చూడలే.
తీరా అందరినీ కూర్చోబెట్టి అన్ని రోగాల నుంచి ముక్తి పొందే మార్గం ధ్యానం మాత్రమే అని ధ్యానం చేయించాను. మరి నెక్స్ట్ వీక్ అలా ఒక 4 వచ్చారు, మొత్తం 100 మందికి 100 మంది అవుట్. మరి ఆ 4తో మొదలైన ధ్యానము మరి ఇందాక పిరమిడ్ కట్టడానికంటే పత్రిగారి ఒక డైలాగ్ నాకు గుర్తుకొచ్చింది. మా ఇంటి మీద పిరమిడ్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, నా కొన్ని జామీన్ ఇచ్చిన కేసులు ఆ కేసులలో నా శాలరీ అంతా కోర్టుకు పోతున్న క్రమంలో డబ్బులేం లేవు, పిరమిడ్ కట్టుకోవాలని కోరిక ఉంది, మొట్టమొదటి పిరమిడ్ మా ఇంట్లోనే కట్టాలి భూపాలపల్లిలో, ఎలా సార్ అని అన్నాను. సార్ ఏమన్నారు అంటే, రహీం ధ్యాన్ నరకో నారాయణ బనా దేతీ హై, ఫిర్ లక్ష్మీదేవి కిస్కా సేవ మే రైతీ హై అని అడిగారు. ధ్యానము నరుణ్ణి నారాయణగా మారుస్తుంది, మరి లక్ష్మీదేవి ఎవరి సేవలో ఉంటుంది అని అడిగారు. నారాయణ సేవలో ఉంటుంది. మరి నువ్వు నారాయణమే కాదయ్యా, నీకెక్కడ లోటు, నువ్వు మొదలుపెట్టి అయిపోతుంది అన్నారు. వారిని ఈ ఆలోచన బుర్రకు తట్టలేదని నేను రేపటి నుంచి పిరమిడ్ మొదలు పెడుతున్నానని చెప్పాను. మరి కేవలం 15 రోజుల్లో మరి పిరమిడ్ కంప్లీట్ అయింది. చిన్న పిరమిడ్ అయినప్పటికీ చాలా పవర్ఫుల్ పిరమిడ్, ఫస్ట్ పిరమిడ్ మా ఇంటి మీద రావడం జరిగింది. మరి నేను రిటైర్ అయ్యేలోపు ఒక రెంట్కి తీసుకొని ఆ సత్య సేవ మంది నుండి మంది ఎక్కువయ్యారు, చిన్న రూమ్ మరి పట్టట్లేదని రెంట్కి తీసుకొని ఒక హాల్ నడిపాము. అది ఖాళీ చేయమంటే ఇంకోటి, అట్లా 4-5 హాల్ మరి పర్మనెంట్ ఒక పిరమిడ్ కావాలని సంకల్పం చేశాను. మరి 25,000 గజము ఉండే ఆ స్థలానికి ఉండే వాల్యూ మరి సింగరేణి కంపెనీ ద్వారా ల్యాండు, మిగతా అన్ని స్టేట్ అంతా తిరిగి చందాలు వసూలు చేస్తూ 30x30 పిరమిడ్, సర్వాత్మ పిరమిడ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాన్ని మొన్ననే ఏసీగా మార్చుకొని ఏసీ పిరమిడ్గా ఉండి ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మరి వీరు అన్నట్టు ఇందాక చెప్తే నాకు అవన్నీ గుర్తొచ్చాయి, అది వచ్చింది చెప్పడానికి. మరి ఒక చిన్న టౌన్లో ఒక 10 మంది సీనియర్ మాస్టర్స్ కలిసి సంకల్పంతో అంత పెద్ద పిరమిడ్ తీసుకున్నాము. అక్కడ పక్కనే మా కంపెనీ 2000 క్వార్టర్స్ కట్టింది, ఒక 10 కిలోమీటర్ దూరంలో. ఇక్కడ ధ్యానం చేసిన వాళ్ళు క్వార్టర్స్ వస్తే అక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కువ లేడీస్ అంటున్నారు. మరి వాళ్ళు మాకు ఒక పిరమిడ్ కాదా రహీం సార్, మాకు కూడా పిరమిడ్ కట్టించండి అంటారు. నేను ఎక్కడ కట్టేయాలో మరో ఈ ఒక్కదాంతో కింద మీద పడి ఏదో కంప్లీట్ చేసుకున్నాము, మళ్ళీ మీకు ఎక్కడ అని అంటే. కానీ పత్రికారు ఒకటే అంటారు, ఏ పని చేసినా ఎస్ 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 ఎస్, అక్కడ కూడా ఎస్ 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 అని అన్నాను. మరి వాళ్ళ శక్తితో నాకు ఆ సంకల్పం తెలియదు. మరి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఇనిషియేట్ తీసుకుని మళ్ళీ సింగరేణి కంపెనీని ఒప్పించి అక్కడ 600 గజాలు స్థలం ఇప్పించడము. ఆ క్వార్టర్స్ కట్టిన మేనేజ్మెంట్ దగ్గరికి పోతే అక్కడ నాకు ఉన్న ఒక ప్రత్యేక శక్తి ఏంటంటే, ఒక ముస్లిం షాకారిగా మారడమే నాకు పెద్ద గ్లామర్ అయిపోయింది. అది అక్కడ ఆయన మాంసాహారి జనరల్ మేనేజర్, ఆయన దగ్గర పోయి కూర్చొని పిరమిడ్ కట్టాలి, మీరు ఏమైనా సాయం చేయండి అని అన్నాను. ఒక ముస్లిం ధ్యానం చెప్పడం ఏంటయ్యా అని అన్నారు. అంటే ముస్లిమే ధ్యానం చెప్పాలి సార్, మీరు చెప్తే కాదు మేమే చెప్పాలి, అట్లనే నేను వెజిటేరియన్నే అన్నాను. ఆయన టిఫిన్ చేసేవాళ్ళు ముక్క ప్లేట్లో పడిపోయింది. ఏంటి మీరు వెజిటేరియనా, ఒక ముస్లిం వెజిటేరియనా? అప్పుడు ఆయనకు వెజిటేరియన్ గురించి చాలా చెప్పడం జరిగింది. ఆయన ఇన్స్పైర్ అయ్యి, నేను సాయం కాదు సిమెంట్ వర్క్ మొత్తం నేనే చేపిస్తాను, మొత్తం ఆయన పక్క నుండి కంప్లీట్ స్లాబ్ వర్క్ అంతా చేయించి పెట్టాడు. దాదాపు ఒక 20 లక్షల పని. ఆ కంపెనీ అకౌంట్ కంపెనీ మెటీరియలే నాకు ఆ పుణ్యమన దక్కుద్ది అని. సో ఒక వెజిటేరియన్ ఒక ధ్యాని పోతే ఎలా ఉంటుందో అని. ఒక రెడ్డి గారు మా మేనల్లు ఒక పెళ్లిలో పిలిచాను నన్ను. అక్కడ అంతా నేను ఎందుకు వచ్చి ఏం చేయాలరా బాబు అని అంటే, ఒక లీడరు పెద్ద లీడర్ వస్తున్నారు, ఆయన మీకు పరిచయం చేస్తా అంటే, ఆయనను ఎందుకు నేను మాట్లాడాలి అని అంటే, అక్కడ ఆయన మందు పెట్టుకున్నాడు, మాంసం పెట్టుకొని తింటున్నారు. అక్కడికి నన్ను పిలిచారు. అక్కడ ఆయనతో కూర్చుని మాట్లాడుతుంటే నాకు సలాడ్స్ తెచ్చిచ్చాడు. అదేంటి మీరు సలాడ్ తినడం ఏంటి అని అంటే, నేను వెజిటేరియన్ అని చెప్పాను. మరి ఆ రెడ్డి గారు ఒక పావుగంట మ్యాటర్ మాట్లాడిన తర్వాత నేను మాంసం తినడం ఎంత బుద్ధి తక్కువ పనో మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి మీరే ఇలా ఉంటే మీ గురుగారు ఎంత శక్తివంతుడో ఒకసారి ఆయన దర్శనం చేసుకోవాలి. అలాగే మీ పిరమిడ్కి ఇప్పటికిప్పుడు 25,000 ఇస్తాను, కేవలం ఒక పరిచయంలో 25,000 రూపాయలు ఇచ్చాడు. సో అట్లా అద్భుతంగా 2 30x30 పిరమిడ్స్ కంప్లీట్ చేసుకున్న ధ్యాన ప్రచారం చేస్తున్నాం. మరి అలాగే ఇస్లాంలో కూడా ధ్యానం గురించి ఇంత గొప్పగా చెప్పబడింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు మా మిత్రుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళు గతంలో మున్నూరు కాపుగా ఉన్నారు. మరి నేను ధ్యాన సాధనలో పడి 1 సంవత్సరం పాటు వారి ఇంటి వైపు వెళ్ళలేదు. మరి ఈ సంవత్సరం తర్వాత ఆవిడ చాలా భక్తిపరురాలు.
సోమవారం ఏమో శివునికి ఉపవాసం ఉంటుంది, గురువారం సాయిబాబాకు ఉంటుంది, శనివారము వెంకటేశ్వర స్వామి ఉంటుంది. ఇంకా కొన్ని ప్రత్యేకమైన శ్రావణ మాసాలు అవి ఇవి వస్తే ఆ ఇంట్లో ఎప్పుడు దీపము పొగ ఉంటూ ఉంటుంది. చాలా మంచిగా అనిపించేది వాళ్ళ ఇంట్లోకి పోతే. మరి మనం షాకారిగా ఉన్నాం కదా, ఆ ఉన్న 3 రోజులు కూడా ఆదివారము మంగళవారము బుధవారం బాగా నేర్పిద్దాం, మనం వెళ్దాం పని మా ఆవిడని తీసుకొని వెళ్తే అక్కడ నాకు ఒక షాక్ తగిలింది. ఆ ఉన్న అంతకుముందున్న పటాలన్నీ తీసేసి అక్కడ జీసస్ క్రైస్ట్ ఫోటో మాత్రమే ఉంది. ఏంటమ్మా ఏమైంది అని అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అన్న, ఆ సంవత్సరం దాటిపోయింది, మీరే రావట్లేదు అని విచిత్రమైన డైలాగ్స్ చెప్పడం మొదలుపెట్టింది. అయ్యో అక్కడ ఉన్నది సరిగా తెలుసుకోలేదు, ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నావు అని చెప్పి, సరే అప్పుడు నాకు నేనుగా డిసైడ్ అయ్యాను. ఎట్లాగో అప్పటికి భగవద్గీత చదివాను, మరి ఖురాన్ చదివాను, హదీస్ గ్రంథాలు చదివాను. మరి క్రిస్టియానిటీలో కూడా అసలు జీసస్ క్రైస్ట్ గురించి అప్పటికి నాకు తెలియదు. మరి సంగతి ఏదో చూద్దాం, దాని సంగతి అని వారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే తను వారంలో 4 రోజులు ఉపవాసం ఉండేది, 7 రోజులు మాంసం తినే స్థాయికి వచ్చేసింది. మరి అక్కడ నుండి వారి ద్వారానే బైబిల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ దగ్గరికి పోయాను. మామూలు వద్దని ఆయన క్లాస్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఆయన వైజాగ్ మాస్టర్ ఆయన వచ్చి ఆయనతోటి ఆ బైబిల్ సాహిత్యం అంతా సేకరించి, మరి అపొస్తలుల కార్యంలో తర్వాత అందులో కూడా 2-3 గ్రూపులు ఉన్నాయి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి 3 క్రైస్తవ సంఘాల దగ్గరికి వెళ్ళి 3 days 1 day వర్క్షాప్స్ తీసుకొని ఆ పుస్తకాలు తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా ఎక్కిరాల భరద్వాజ్ గారి జీసస్ ఇన్ ఇండియాలో జీసస్ అనే పుస్తకము, తర్వాత మీకు తెలియని క్రీస్తు జీవితం బై ఓషో, శార్వరి గారు రాసిన మహాత్మా జీసస్ పుస్తకం, ఇలా ఎన్ని దొరికితే అన్నీ ఆ రీసెర్చ్ చేయడం జరిగింది. బైబిల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. మరి చేసే తీరా జీసస్ క్రైస్ట్ జీవితాన్ని కనుక చూస్తే, మరి ఆ మహానుభావుడు 14 ఏళ్ల వయసు నుండి 28 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన జీవిత చరిత్ర ఎక్కడా లేదు. ఏ క్రిస్టియన్కు తెలియదు, ఏ ఫాస్టర్కు తెలియదు. ఇది విచారకరమైన విషయం. వాళ్ళని అడిగితే ఒక ఆయన తప్పిపోయాడు, ఇంకొక ఆయన ఇంకేదో సమాధానం చెప్పారు. కానీ వీరి ద్వారా తెలిసింది, ఓషో కానీ శార్వరి గారి ద్వారా కానీ ఆ రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటి అంటే, ఆయన 14 ఏళ్ల వయసులో మరి టిబెట్ యోగుల సమూహంతో ఈజిప్ట్లో ఒక సమావేశం జరిగితే, ఆ సమావేశంలోని యోగుల సమూహంతో కలిపి టిబెట్లో 1 సంవత్సరం పాటు సాధన చేసి, ఆ తర్వాత హిమాలయాల్లోకి వచ్చి మహావతార్ బాబాజీ దగ్గర 12 సంవత్సరాలు క్రియాయోగ సాధన చేసి సిద్ధి పొందిన తర్వాత జెరూసలం వెళ్ళి అక్కడున్న పర్వత గుహలోకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు కఠోరమైన ఉపవాసంతో ధ్యాన సాధన చేసి ఆయన శర్మన్ ఆన్ ది మౌంట్ పర్వతం మీద ఉపదేశం ఇచ్చాడు, మొట్టమొదటి ఉపదేశం. సో మరి ఆయన చేసింది ధ్యానమే. మరి బైబిల్లో కూడా తిరుగులేని విధంగా ధ్యానము, శాకాహారం గురించి, ఆహార విధుల గురించి చక్కగా వివరించబడింది. బైబిల్లోని యోహాన్ 4వ అధ్యాయము 24వ వచనము కనుక మనం చూస్తే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని ఉంది. మరి ఆత్మే దేవుడు అయినప్పుడు మనలో ఉన్నది ఆత్మే, మరి మనము అంత దేవుళ్ళమే అనేది ఆ బైబిల్ వాక్యం క్లియర్ చేస్తుంది. అలాగే ఆత్మారాధన ఎలా చేయాలి? ఆ దేవుని ఆరాధన అంటే ఆత్మ ఆరాధన అంటే శరీరంతో చేసే ఏ ప్రక్రియ అయినా శారీరక సేవ అవుతుంది, ఆరాధన అవుతుంది. మరి మనసు చేసే ఏ జపమైన స్మరణ అయినా మానసిక ఆరాధన అవుతుంది. మరి శరీరాన్ని మనసును నిష్క్రియంగా చేస్తే అప్పుడు ఆత్మ ఉనికిలో ఉంటుంది. అదే ధ్యానము, అదే అసలైన ఆరాధన అని బైబిల్ యొక్క సూక్ష్మార్థం. అలాగే మత్తయి అధ్యాయంలో కూడా మరి చాలా చక్కగా వివరించడం జరిగింది. సీక్ యీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్, దెన్ ఆల్ ద రైచియస్నెస్ యాడెడ్ అంటు యూ, అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ దై విదిన్. మొదటగా మీరు దేవుని రాజ్యంలో ప్రవేశం పొందగోరండి. ఆ దేవుని రాజ్యము మీ అంతరంలో ఉంది, మీ లోపల ఉంది అని. మరి ధ్యానం అంటే అర్థమే ధ్యానము, మనలోకి మన అంతరంలోకి మనం చేసే ప్రయాణమే ధ్యానము. మరి ఆ మత్తయి అధ్యాయంలో కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే మనము ఆ భగవద్ ఆరాధన గురించి కూడా, భగవంతుడు అంటే భక్తి గురించి కూడా ఈ 3 గ్రంథాలు సత్యం ఒకటే అన్నది ఆ 3 గ్రంథాలు చదివిన తర్వాత తెలుసుకున్నాను. భక్తి అంటే మనము పూజలు పునస్కారాలు అనుకుంటున్నాము, ఇంకేదో యజ్ఞాలు యాగాలు అనుకుంటున్నాము. కానీ భక్తి అంటే ఏమిటి అనేది
ఆ భగవంతుని అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు అనేది, భగవంతునికి ఎవరు ఇష్టం అనేది కూడా గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. మరి మనం భగవద్గీతనే చూసుకుంటే 6వ అధ్యాయము 32వ శ్లోకంలో చెప్తాడు, ఓ అర్జున, ఎవరైతే ఇతర జీవుల యొక్క సుఖ దుఃఖాలను తన సుఖ దుఃఖాలుగా భావిస్తాడో, తదనుగుణంగా ప్రవర్తిస్తాడో వారే నా భక్తుడు అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ యజ్ఞాలు, యాగాలు, పూజలు, క్రతువులు చేసిన వాళ్ళు నా భక్తులు అని చెప్పలేదు. అలాగే ఖురాన్లో కనుక చూస్తే కేవలం జుమా నమాజో ఇంకేదో నమాజో చేస్తే భక్తులు అనలేదు. సూరా అల్ బకరా 2వ అధ్యాయము 177వ వచనము ఏం చెబుతుందంటే, సత్కార్యము అనగా అంటే పుణ్యకార్యం అనగా నీ ముఖము తూర్పునకో పడమరకో పెట్టుట కాదు. ఎవరైతే ఈ గ్రంథమునందలి విషయాలను ఆచరిస్తారో, ఎవరైతే నా నియమాలను చక్కగా ఈ గ్రంథంలో పేర్కొనబడిన నియమాలను పాటిస్తారో, ఎవరైతే తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే భూతదయ కలిగి ఉంటారో, ఎవరైతే నాచే వసంగబడిన సంపద నుండి పేదవాని హక్కు అంటే దాన ధర్మాలు చేస్తారో వారే నా భక్తులు అని చెప్పడం జరిగింది. అంతేగాని కేవలం ప్రార్థన చేసి ఊరుకుంటే భక్తులు కాదు. మరి బైబిల్ కనుక చూస్తే మత్తయి 7:21 వచనం కనుక చూస్తే, ఓ ప్రభువా ప్రభువా అని నన్ను ప్రార్థించడి వాని కన్నా ఈ ప్రభువు చిత్తమును అనుసరించి, ఈ ప్రభువు నియమమును అనుసరించి జీవించిన వానికి పరలోకంలో చోటున్నది అని అన్నాడు. ప్రార్థనతో ఆయనకేం పని లేదు. ప్రార్థన అంటే స్తోత్రము, స్తోత్రాలతో ప్రభువుకు పని లేదు. ఆయన పనిని పంచుకున్నవాడే, ఆయన సేవను చేసిన, ఆయన నియమానుసారం జీవించిన వాడే అసలైన భక్తుడు. అట్లా ఈ 3 గ్రంథాలు కూడా ఒకే సత్యాన్ని చెప్పడం జరిగింది. మరి అలాగే ఆ భగవంతుని నియమాలు చూసినా కూడా ఈ గ్రంథాల్లో ఒకే విధంగా ఇందాక చెప్పుకున్నట్టు ఉంది. మరి ఆధ్యాత్మిక శాస్త్రంలోని పతంజలి యోగి, మహాయోగి మనకు అష్టాంగ యోగాన్ని ఈ ప్రపంచానికి అందజేయడం జరిగింది. మరి ఆధ్యాత్మిక జీవనంలో అష్టాంగ యోగంలో మొట్టమొదటి మీ అందరికీ తెలుసు యమ, ఇంకా నియమ. మరి ఆ 2 విధులను కనుక చూస్తే అంటే యమ నియమాలను పాటిస్తూ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారంతో ధ్యానం చేస్తూ సమాధికి వెళ్ళాలి అన్నది ఆయన మార్గము. మరి అదే యమము నియమాలు ఎంత చక్కగా ఈ గ్రంథాల్లో ఉన్నాయని అంటే, బైబిల్ కనుక చూస్తే నిర్గమకాండము 21వ అధ్యాయంలో మోషే ప్రవక్తకు 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ విన్నారండి ఎవరైనా? ఓకే, 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆ యెహోవా అంటే మరి ఎవరో కాదు, సర్వదా అంతటా ఉన్నవాడను అర్థం. ఎగ్జిస్టెన్స్. యెహోవా మీన్ ఎగ్జిస్టెన్స్, అదేదో పేరు కాదు. మరి ఆ యెహోవా మోషే ప్రవక్త ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలు కనుక చూస్తే ఎంత అద్భుతంగా సత్యాన్ని ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఇక్కడ యమము అంటే ఫస్ట్ వన్ ఏంటి? యమము ఎవరైనా చెప్తారా? యమము ఓకే. సత్యము. యమము అంటే 5 అండి నియమాలు: సత్యము, అహింస, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. మరి నిర్గమకాండంలో బైబిల్లో పేర్కొనబడిన ఆ 10 ఆజ్ఞలో మొట్టమొదటి 5 కనుక తీసుకుంటే అక్కడ ఏముంది అని అంటే అబద్ధం ఆడకము. ఇక్కడేముంది? సత్యము. అంటే తెలుగు రాసిన వాళ్ళు అట్లా రాసుకున్నారు, అబద్ధం ఆడకము. ఇక్కడ అహింస, అక్కడ హత్య చేయకము అని. కాకపోతే కొన్ని సంఘాలు, గ్రంథాలు కొద్దిగా తప్పుడు మార్గంలోకి, అపోహలోకి నెట్టారు, నరహత్య చేయకూడదని. ఒక దాంట్లో హత్య చేయకము అన్నది, ఇంకొక సంఘం యొక్క బైబిల్లో హింస చేయకము అన్నది. కానీ ఒరిజినల్ బైబిల్లో, అరామిక్ లాంగ్వేజ్లో ఉన్న ఒరిజినల్ బైబిల్లో, ఆవిష్కరించిన బైబిల్లో 3 వాక్యాలు ఉన్నాయి. 2వ నియమం గురించి, థౌ షల్ నాట్ కిల్. 4 పదాలు, 4 శబ్దాలు. నీవు చంపవద్దు. దేన్ని చంపవద్దు అంటే దేన్ని చంపవద్దు, నువ్వు చంపవద్దు అంతే. దోమను, ఈగను, చీమను, దేన్ని, ఏ ప్రాణిని చంపొద్దు. అది అసలైన బైబిల్లో ఉన్న వాక్యం. దాన్ని హత్య చేయకము. ఎక్కడైనా తేడా ఉందా? ఎక్కడ ఏ తేడా లేదు. అక్కడ అస్థేయము, ఇక్కడ ఈర్ష్య చెందకము. అస్థేయం అంటే అదే, పక్కనే పోల్చుకొని తనకు ఎక్కువ ఉంది, నాకు లేదు, భగవంతుడు నాకు ఇయ్యలేదు, అది ఇదని ఇంకోటితో పోల్చుకొని ఈర్ష్య చెందడం. ఇక్కడ ఈర్ష్య చెందకము క్లియర్గా దాని అర్థమే ఉంది. మరి 4వది అక్కడ అపరిగ్రహము. ఫ్రీగా వచ్చింది ఏది నీకు పనికిరాంది తీసుకోకు, ఇతరుల పరుల సొమ్మును కూడా ఆశించకు అని.
అక్కడ అపరిగ్రహం అంటే దొంగిలించకము అని అక్కడ క్లారిటీ ఇంకొక సంఘం యొక్క బైబిల్లో క్లారిటీ ఏముంది అంటే నీ సోదరుని కలము కూడా అనుమతి లేకుండా వాడుకుంటే అది కూడా దొంగతనం కిందకే వస్తుంది అని అంత స్ట్రిక్ట్గా అంత చక్కగా నియమాలని చెప్పడం జరిగింది. అదే అపరిగ్రహమే అవుతుంది అని. ఇక్కడ బ్రహ్మచర్యం, సరే బ్రహ్మచర్యం అని అంటే కొందరు ఒక పండితులు ఒక అర్థాన్ని ఇంకో అర్థాన్ని ఇస్తారు. అయినా బ్రహ్మంలో చరించడం అని అసలైన అర్థమైనప్పటికీ అక్కడ మళ్ళీ బైబిల్లో ఆ తెలుగులో ఏంటంటే పరస్త్రీల వైపు వ్యభిచరించకుము అని. పరస్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడకు, స్త్రీల వైపు చూసినప్పుడు పాదాల వైపు చూడు అని అన్న. సో మరి ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి గ్రంథంలో ఉన్న ఆ వాక్యాలన్నీ, ఆ నియమాలన్నీ ఒకటిగానే ఉంది. అలాగే అదే గ్రంథాల్లో ఆ పాటించకపోతే వచ్చే నష్టాల గురించి కూడా ఆ గ్రంథాల్లోనే నియమించారు, హెచ్చరికలు ఉన్నాయి. మరి భగవద్గీతలను కనుక చూస్తే ఒక శ్లోకంలో మనకు అందరికీ తెలుసు, నేను స్పష్టమైన మార్గాన్ని, శుక్లపక్షము కృష్ణపక్షము అనే 2 మార్గాన్ని నీకు వివరించాను. మరి సన్మార్గంలో ఉంటే ఏ జన్మలు లేకుండా ఈ జన్మనే చివరి జన్మ చూసుకొని పైలోకంలో హాయిగా ఉంటావు. కానీ అదే దుర్మార్గం వైపు, చెడు మార్గము వైపు, తప్పుడు మార్గం వైపు నడిస్తే మళ్ళీ ఈ భూమి మీదుగా జన్మల్లోకి వస్తావు. యథా ఇచ్చేసి తదా గురు, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నేను చెప్పింది మాత్రం మీరు 2 అని హెచ్చరిస్తారు. మరి ఖురాన్లో సూర్యనామంలో కనుక మనం చూస్తే ఎన్నో చోట్ల, ఒక సూర్య కాదు 10 సూర్యాలు హెచ్చరికలు ఉన్నాయి. దేవుని ఆజ్ఞలు కనుక నీవు ధిక్కరిస్తే నీకు నరకలోక శిక్షలు ఇక్కడ అక్కడ ఉంటాయి. మరి బైబిల్లో కనుక చూస్తే ద్వితీయోపదేశ కాండము డ్యూటనామీ ఆ అధ్యాయంలో ఏమని చెప్పబడిందంటే, ఓ దైవజనులారా, మీరందరూ ఈ గ్రంథంలో పేర్కొనబడినటువంటి కట్టడలను కుడికి కానీ ఎడమకు కానీ మీరక ఈ కట్టడలను అనుసరించే నడవలను. అట్లు కానిచో ఈజిప్టు క్షయవ్యాధులను, ఈ గ్రంథంలో పేర్కొనబడినటువంటి తెగుళ్ళను అన్నింటినీ నీపై ప్రసరించేసి నిన్ను నాశనం చేస్తున్నాను. ఎంత భయంకరంగా హెచ్చరించాడో చూడండి. ఈ ఆజ్ఞల్ని కనుక మీరితే ఈ గ్రంథంలో పేర్కొనబడినటువంటి, ఎందుకంటే 4 రోగాలు చూస్తే అవి మాత్రమే దేవుడు ఇచ్చాడు, మిగతా అని ఇంకేదో అనుకుంటారు. అందుకని పేర్కొనబడిన అన్ని తెగుళ్ళను, అన్ని రోగాల్ని నీ వైపు, నీ మీద వేసి నేను శిక్షలకు గురి చేస్తాను అన్న భయంకరంగా హెచ్చరికలు ఉన్నాయి. మరి అయినప్పటికీ ఆ తోవ వెంబడి నడపగా మరి ఒక క్రిస్టియన్ జీవితంలో, అనుకునేవాడు క్రిస్టియన్ జీవితంలో కష్టాలు ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి? ఆ గీతను దాటాడు ఆయన, ఆ బాటలో లేడు, ఆ కట్టడాన్ని మీరాడు. మరి భగవద్గీత ఒక హిందువు జీవితంలో కష్టాలు నష్టాలు ఉన్నాయంటే ఆ గీత అనేది తెలియకుండా పోయింది. ఈరోజు చిన్నారులు చక్కగా ఆ భగవద్గీతను చదువుతున్నారు. అసలు మన పాలకులు కనుక జ్ఞానం కనుక ఉంటే ఆ భగవద్గీతను పాఠ్యాంశంగా ప్రతి పాఠశాలలో పాఠ్యాంశంగా ఉంచాలి. 5వ తరగతి నుండే ధ్యానం అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఆ రోజు రావాలి. మరి దానికోసమే మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఆవిర్భవించింది. అది త్వరలో వస్తుంది ఖచ్చితంగా. ఆ ప్రపంచానికి భారతదేశమే ఆధ్యాత్మిక మార్గాన్ని, రేపు ఆధ్యాత్మిక నాయకత్వాన్ని కూడా అందిస్తుంది. అది తథ్యం. అలాగే మరి ఆ నియమాలను మనం కనుక చూస్తే మొదటిది సత్యము. సరే, మనం ఆత్మే సత్యము, ఆత్మే మార్గము, ఆత్మే నేనే జీవము, నేనే మార్గం అని అక్కడ బైబిల్లో అంటారు. కానీ ఇక్కడ నేను అంటే జీసస్ క్రైస్ట్ కాదు, ఆత్మ అని అర్థం. ధ్యానం చేసిన తర్వాత దైవ గ్రంథాన్ని అర్థం చేసుకునే పరిస్థితి మారిపోతుంది. ఖురాన్లో కూడా, ఇస్లాంలో కూడా ఒక ఆయత్ ఉంది, ఒక సూరా ఉంది. కులు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లమ్ యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అంటే ఈ సర్వము సృష్టికర్త ఒకడే, ఆయనకు ఎవరు సంతానం లేదు, ఆయనకు ఒకరికి పుట్టినవాడు కాదు, అన్ని ఆరాధనలు ఆయనకే చెందాలి అన్నది స్థూలార్థం. మరి అల్ ఇలాహి కొలుహు అల్లా అనే దగ్గర పరమాత్మ లేదా ఆత్మ అనే పదాన్ని కనుక చేరిస్తే ఎలా ఉంటుందో చూడండి. ఈ సర్వము ఆత్మ నుండే జనింపబడింది, సృష్టి మొత్తము. ఆత్మకు సరిసాటి ఏదీ లేదు, అల్లాకు సరిసాటి ఏది లేని 2వ వాక్యం. ఇక్కడ దాని సరైన అర్థం తీసుకుంటే ఆత్మకు సరిసాటి ఏదీ లేదు, అన్ని ఆరాధనలు ఆత్మకే చెందాలి అని అర్థం వస్తుంది. మరి భగవద్గీతలో అదే చెప్పబడింది కదా, ఆత్మ ఒకప్పుడు పుట్టేది కాదు, నశించేది కాదు అని.
అదే అర్థం అందులో ఉంది. మరి చిన్నప్పుడు అలా చదివినా కూడా ఖురాన్ నాకు సరైన అవగాహన రాలేదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ నా అంతరం నుంచి నేను వెళ్తున్నానో అప్పుడు ఆ గ్రంథం యొక్క సరైన అర్థాలు నాకు తెలియజేయడం జరిగింది. అలాగే మరి ఆ భగవంతుని నియమాలు, ఆ 10 కమాండ్మెంట్స్లో ఉన్న ఆ సత్యము, అంటే ఆత్మీయ సత్యము, ఆత్మీయ జీవము, ఆత్మీయ మార్గము, ఆత్మీయాన్ని, సో ఆత్మను మనం ఆత్మగా గుర్తించు ఆ సత్యంతో జీవించాలి. రెండవది ఏంటిది? అహింస. మరి ఇక్కడే పెద్ద చిక్కొచ్చబడింది. హింస అంటే కేవలం ఒక మనిషి మరొక మనిషిని చేస్తేనే హింస అనే భావనలో మనం ఉన్నాము. అది తరతరాలుగా వస్తున్నది కావచ్చు, అజ్ఞానం నుండి వస్తున్నది కావచ్చు. నేను కూడా ఒకప్పుడు మాంసాహారిని, చక్కగా వండేవాడిని కూడా. కానీ ఎప్పుడైతే మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో జాయిన్ అయ్యే ఈ మాస్టర్స్తో ఉన్నానో, ఇందాక శాకాహారిగా మారాను. మరి దాని గురించి కూడా ఈ 3 గ్రంథాలు ఏమని చెప్తుందో ఒకసారి ఫోకస్ చేద్దాము. మరి హిందూ వాంగ్మయంలో భగవద్గీత కనుక చూసుకుంటే 10వ అధ్యాయం 20వ శ్లోకంలో ఆ పరమాత్మ చెప్తాడు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఫస్ట్ లైన్లోనే ఉంది, అహం నేను స్వయంగా ప్రతి జీవి యందు ఆత్మరూపంలో నివసిస్తున్నాను అని. మరి ప్రతి జీవుల యందు నివసిస్తున్నప్పుడు ప్రతి జీవి భగవత్ స్వరూపమే అవుతుంది. మాత అమృతానంద మా మాతను అడిగితే, చీమగా దోమగా కూడా భగవంతుడే ఉంటాడా అమ్మ, మేము చంపుతున్నాం కదా అని అడిగితే, చీమగా దోమగా కాదు ఓ మురుకు, చీమలో దోమలో కాదు, చీమగా దోమగా పరమాత్ముడే ఉన్నాడు అని చెప్పింది ఆమె. మరి ప్రతి ప్రాణిలోనూ అదే ఉంటే, మరి భగవద్గీతలోని 16వ అధ్యాయము 19వ శ్లోకం కూడా ఏం చెప్తుంది అంటే, ఓ అర్జున, సర్వజీవుల యందు నివసిస్తున్న నన్ను హింసించు వాడిని, చూడండి, సర్వజీవుల యందు నివసిస్తున్న నన్ను హింసించు వాడిని దుఃఖపూరితమైన రాక్షస యోనులలో, అసుర యోనులలో, అంటే దుఃఖపూరితమైన జన్మలలో జన్మింపజేస్తాను అని అన్నాడు. మరి ఇంకా ఖురాన్లోకి వచ్చినా కూడా ఇస్లామియా జీవన విధానంలోకి వస్తే ఇక్కడ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇందాకే చెప్పినట్టు ఇస్లామియా జీవన విధానంలో మాంసాహారం అనేది తప్పనిసరి పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవడం జరిగింది. మరి దాన్ని అసలు జంతువులు ఎందుకు పుట్టించబడాయి? చాలామంది మనకు అడుగుతూ ఉంటారు, జంతువును సృష్టించి తినడానికే అని. కానీ పరమాత్మ సృష్టించింది తినడానికి కాదు. ఖురాన్లో సూరే నెహ్ల్ అంటే అరబీలో తేనెటీగ. ఆ తేనెటీగ అనే పేరు, ఆ టైటిల్ ఇచ్చిన ఆ అధ్యాయంలో జంతువుల ఆవిర్భావం గురించి ఆ పరమాత్మ చక్కగా వివరించడం జరిగింది. అది ఏమి అంటే 4వ వాక్యంలో కనుక చూస్తే, ఓ మానవులారా, ఓ విశ్వాసులారా, మీ సౌలభ్యము కొరకు, మీ కొరకు నేను రకరకాల జంతువుల్ని సృష్టించాను. మీరు వేగముగా సుదూర ప్రాంతంలో ప్రయాణించుటకు గుర్రములను సృష్టించినాను. మీరు మీ బరువులు మోసుకున్నటకు కంచర గాడిదలను సృష్టించినాను. మీకు పాల పదార్థములు ఒక తెల్లని గోవును సృష్టించినాను. వాటి కడుపు నుండి తెల్లని ద్రవము వస్తుంది. దాని నుండి రకరకాల ఆహార పదార్థాలు మీరు తీసుకుంటున్నారు. అంటే ఆవు, గేదె, ఇవన్నీ వీటి నుండి పాలు. అలాగే మీ దేహములను చలి నుండి కాపాడుకోవడానికి ఉన్ని కోసమే గొర్రెలను సృష్టించినాను. మాంసం కోసమే సృష్టించినాను అక్కడ లేదు, ఉన్ని కోసమే గొర్రెలను సృష్టించినాను అని. ఇట్లా ప్రతి జీవి యందు ఈ తేనెటీగలను కూడా నేను సృష్టించినది రకరకాల పూల మీద వాలి ఆ మకరందాన్ని తయారు చేసి పాడుబడిన ఇండ్లు, పాత చెట్ల మీద నివాసం ఏర్పరచుకుంటాయి. వాటి నుండి మిలమిల, కడుపు నుండి మిలమిల మెరిసే ఒక ద్రవం వస్తుంది బంగారు రంగులో. ఆ ద్రవంలో మీకు 200 రకాల ఔషధ గుణాలున్న ఆ ద్రవాన్ని సేవించండి. అంతేగాని ఎక్కడ తినడానికి అని కాదు. మరి సూర్య అనాం 6వ సూర 36వ వచనం కనుక చూస్తే, ఆయత్ అంటారు, ఆయత్ కనుక చూస్తే, ఓ మానవులారా, భూమి మీద సంచరించే జంతువులు కానీ, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కానీ, ఇక్కడ అన్ని జీవులు కానీ మీ వంటివే, మీతో సమానమే అని ఖురాన్లోని వాక్యంలో ఉంది. మరి వాటిని హింసించినా ఆ పాపం మనకు తగులుతుంది, ఆ కర్మ అనుభవించాల్సిందే. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సూరే అల్ మాయిదా, దీంతో మనం ఇంకొంచెం అవగాహన పెరుగుతుంది. సూరే అల్ మాయిదా అనే 5వ సూరాలో ఒక సందర్భం పేర్కొనబడింది. ఏమని అంటే, ముస్లిమ్స్ మామూలుగా మనందరికీ తెలుసు, జిబా హలాల్ చేసి తిందే తినాలే, డైరెక్ట్ చచ్చిపోయి తింటే పాపము, అది నిషిద్ధము. కానీ అక్కడ ఒక చిన్న లిటిగేషన్ కూడా ఉంది.
చిన్న అనుమతి ఉంది. నీవు ఆల్రెడీ చనిపోయిన జంతువు యొక్క మాంసాన్ని కూడా తిన్నా ఆ పాపమును నేను క్షమించగలవాడను అంటున్నాడు పరమాత్మ. దానికి 3 కండిషన్స్ ఉన్నాయి. మరి ఏ పరిస్థితుల్లో? ఆల్రెడీ చనిపోయి ఉన్న మాంసం కూడా తినొచ్చు అంటున్నాడు. మరి దాని కండిషన్స్ చూస్తే అసలు ఇస్లాంలో మాంసాహారం అనేది పర్మిషన్ లేదని క్రిస్టల్ క్లియర్గా మనకు అవగాహనకు వస్తుంది. అది కండిషన్ అని. ఒకటి, ఆ అల్లాను ధిక్కరించే ఉద్దేశం ఎంత మాత్రం నీలో ఉండకూడదు. యూ మస్ట్ బి ఒబీడియంట్ టు ది అల్మైటీ అల్లా. ఆ పరమాత్మను ధిక్కరించే స్వభావం అనేది ఈసన్ మాత్రం ఉండకూడదు. 2, అది తప్ప నువ్వు ఆకలితో నగనగలాడుతూ అది తప్ప మరే ఆహారం అందుబాటులో ఉండని పరిస్థితి ఉండాలి. ఇంకా 3వది, ఇంకా విచిత్రం చూడండి. సపోజ్ ఇప్పుడు నువ్వు తినకుంటే చచ్చిపోయే స్థితిలో ఉన్నావు, ఇక నడవలేని స్థితిలో ఉన్నావు, లేవలేని స్థితిలో ఉన్నావు. కానీ 10 కిలోమీటర్లు పోతే లేదా 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నీకు ఆహారం దొరుకుతుంది. మరి 5 కిలోమీటర్లు బ్రతకడానికి ఎంత అవసరమో అంత మాంసం మాత్రమే తిను. కిలో ఉంది కదా, పర్మిషన్ ఉందని ఆ కిలో లెక్క లాగించేయకు అని ఉంది 3వ కండిషన్. అంటే నీ ఆహారం దొరికే వరకు, ప్రయాణం చేసే వరకు నీ ప్రాణము నిలబెట్టుకున్నటకు మాత్రమే అది కనుక తింటే ఆ పాపాన్ని క్షమిస్తా అంటున్నాడు. అంటే మరి ఎడారి ప్రాంతాల్లో ఒక్కొక్క పరమాత్మ కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని అనుసరించి, ఒక్కొక్క పరిస్థితులను అనుసరించి, వాతావరణం అనుసరించి కొన్ని లిమిటేషన్స్ ఇచ్చాడు. ఆ లిమిటేషన్స్ అనుసరించి కొన్ని శాంక్షన్స్ ఇచ్చారు. అంతేగాని ఎక్కడ హింస చేయమని లేదు. సరికదా జిబా చేసేటప్పుడు కూడా నొప్పి తెలియకుండా కోసే పద్ధతి ఏముందో నేను కూడా చేశాను, బుర్రలేక. తర్వాత ముస్లిమ్స్ బక్రీద్కి ఏం చేస్తారు? బలి ఇస్తారు. చాలా వేల సంఖ్యలో ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారిపోయింది. డబ్బులు బాగా వస్తున్నాయి. ఒకప్పుడు పేదవాళ్ళు ఇవ్వకపోయేది, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇవ్వాలని ఆ వ్యామోహంలో పడిపోయారు. కానీ దాని వెనుక ఉన్న కథ కనుక చూస్తే సూరే హజ్, ఖురాన్లో ఉంది. సూరే హజ్ 22వ అధ్యాయం, అది హజ్ గురించి చేసింది. 37వ వచనంలో అంటారు, మీరు ఏదైతే బలి ఇస్తున్నారు, ఓకే ఇస్తున్నారు, కానీ మీరు బలి ఇచ్చిన ఆ రక్తం మాంసం నాకు చేరవు, మీ భక్తి మాత్రమే నాకు చేరుతుంది. ఆయనకు అవసరంలే, మీ భక్తి మాత్రమే, మీ విశ్వాసం మాత్రమే నాకు చేరుతుంది. ఆ రక్తం మాంసం నాకు చేరవు. మీరే తింటున్నారు, మీకే సంబంధం, నాకే సంబంధం లేదంటున్నారు. మరి ఆ ఆచారమైన ఎక్కడ వచ్చింది అని అంటే, మరి ఆ ఆచారము ఇబ్రాహీం అలైహిస్సలాం అనే ప్రవక్తకు లేటు వయసులో సంతానం కలుగుతుంది. ఆయనను పరీక్షించడానికి అల్లాహ్ సుబ్హానహు తఆలాకు ఆ కలలో, నీకు ఈ భూమి మీద ఇష్టమైనది, ప్రాణప్రదమైనది నా మార్గంలో నాకు బలి ఇచ్చే అంటాడు. మరి ఆయనకు ప్రాణప్రదమైనది చిన్నగా ఉన్న కొడుకు ఒక్కడే. మరి ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. అప్పుడు ఆ కత్తితో ఆ బలి ఇవ్వడానికి పోతే ఆ కత్తి తెగదు, 3 సార్లైనా తెగదు. అప్పుడు పరమాత్మ స్వయంగా ప్రత్యక్షమై, ఈ పరీక్షలో నువ్వు గెలిచావు నాయన, నా భక్తి విశ్వాసంలో, నీ బలి నాకు అక్కర్లేదు, అయినా నా వాక్కు జరిగింది కాబట్టి అని. దుంప అనే ఒక ప్రత్యేకమైన జీవి అది ఈ భూమి మీద లేదు దాదాపుగా. ఆ జీవిని ఆయన పరమాత్మ స్వయంగా సృష్టించి దాని బదులు దీన్ని జిబా చేసి ఒక భాగం నువ్వు తిను, ఒక భాగం ఫ్రెండ్స్కి, 3వ భాగం పేదవాళ్ళకి, తెలియని వాళ్ళకి పంచమంటారు. మరి ఆయనకు పరీక్ష పెట్టి ఆ పరమాత్మ స్వయంగా ఇచ్చింది మాత్రమే ఆయన జిబా చేస్తే దాన్ని ఆచారంగా చేసుకొని, మూర్ఖంగా ఉన్నప్పుడు నేను కూడా 4-5 సంవత్సరాలు పాటించాను. అది చేస్తున్నారే తప్ప అది ప్రతి ఒక్కరికి కాదు. మరి ఇస్లాంలో కూడా నిజంగా చూస్తే, మనం ఇస్లాం అనే కాదు, ప్రతి మతస్థులు ఆ ఆచారాన్ని పట్టుకున్నారు, ధర్మాన్ని మర్చిపోయారు, విధిని మర్చిపోయారు. ఇస్లాం యొక్క ఆచారం 5 విధులు ఉంటాయి. ఒకటి విశ్వాసము, అల్లా ఒక్కడే ఆత్మే అనే విశ్వాసము. ఇబాదత్, ఆరాధన, జిక్ర్, నమాజ్, ఇవన్నీ ఆరాధన. ఆరాధన అంటే అది ఒక్కటే కాదు, నీ వాక్కు కూడా ఆరాధనే, నువ్వేం చదువుతున్నా అది ఆరాధనే, స్వాధ్యాయం కూడా ఆరాధనే, నువ్వు చేస్తున్న ప్రతి పని ఆరాధనే, ఈశ్వరార్పణంలో చేయాలి. ఈశ్వర పని ప్రధానం ఉంది కదా ఇందాక యమ నియమాల్లో, ఆ నియమంను ఆచరించాలి. అది 2వది ఇబాదత్. ఆ తర్వాత ఉపవాసం, రోజా, జకాత్, విధిదానము, హజ్. 5, ఈ 5 ఇంపార్టెంట్. మిగతా అన్ని ఆచారాలు తప్ప మరేం లేదు. ఈ 5 పక్కకు పెట్టేసి అందరం మిగతా అన్ని పట్టుకున్నాం. సో అందుకే ఈ జీవితంలో కష్టాలు, నష్టాలు. అలాగే మనం బైబిల్ కనుక చూస్తే, బైబిల్లో కూడా నేను రీసెర్చ్ వర్క్ చేస్తున్నప్పుడు శాకాహారం గురించి మీ అభిప్రాయం ఏంటంటే, మీ శుద్ధ తప్పు, జంతువులకు ఆత్మ లేదు. ఎవరు? ఆ డిప్యూటీ డైరెక్టరే అన్నాడు. ఆ పేరైనానే, ఆ పదవిలో ఉన్నాయని అన్నాడు. ఆ జంతువులకు ఆత్మ లేదు, అవి తినడానికే సృష్టించాడు, తినడమే.
ఇంకా పాప పరిహారార్థము కూడా బలి ఇవ్వాలి అని ఉంది. కాకపోతే అందరి తరఫున జీసస్ క్రైస్ట్ బలి అయ్యాడు కాబట్టి ఆ బలి నడుస్తలేదు. లేకుంటే పాప పరిహారార్థం కూడా జంతువులే, వీడు పాపం చేస్తాడు జంతువుని బలిస్తాడు. అదే విచిత్రము. కానీ అసలైన గ్రంథంలో కనుక చూస్తే మరి యోషయా గ్రంథం 66:3 ఏమని చెప్తుంది అంటే, ఎద్దును చంపినవాడు నరును చంపిన వాని వంటి వాడే. ఇక్కడ ఎద్దు అంటే ఎద్దు ఒకటి కాదు, జంతువు, కుక్క మెడ ఇవన్నీ ఉన్నాయి. సమయభావము, నేను స్పీడ్గా చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. అలాగే రోమా 14:21 కనుక చూస్తే ఆ వాక్యం ఏం చెప్తుందంటే, నీ సోదరుని అభివృద్ధిలో ఆటంకం కల్పించుట కానీ, అబద్ధం ఆడుట కానీ, మాంసం తినుట కానీ వెంటనే మానువేయటం మంచిది అని ఉంది బైబిల్లో. దేవుని వాక్యం ఎన్ని కావాలి ఇంకా. దానియేలు అధ్యాయంలో దానియేలు మహాత్ముడు ఆయన స్వప్న వృత్తాంతంలోను కళలను కూడా డీకోడింగ్ చేసి వివరించగలిగిన మహాయోగి. ఆయన విద్యను అనుభవించడానికి సల్మాన్ రాజు దగ్గరికి వెళ్తాడు. అక్కడ హాస్టల్లో ఉందామని, గురుకులంలో ఉందామని వెళ్తే, నీకు ఏ ఆహారం కావాలంటే మీరిచ్చే రాజసిక ఆహారము అంటే వైన్, అప్పుడు వైన్ అనేది పర్మిటెడ్ వాళ్ళకి. ఆ ద్రాక్ష రసము మాంసాహారం స్వీకరించి నన్ను నేను అపవిత్రపరచుకునేదాలను, నన్ను నేను అపవిత్రం చేసుకోను అవి స్వీకరించి, మరి నీకేం కావాలంటే శాకము ధాన్యము శుభ్రమైన 1 గ్యాలన్ మంచినీళ్ళు, 5 లీటర్ల మంచినీళ్ళు. శాకం అంటే ఆకుకూరలు, ధాన్యం అంటే పప్పులు ధాన్యం అని, అవి నాకు కావాలి. మరి నీకు బలం ఎట్లా వస్తుందిరా బాబు అని రాజు తెలియక అడిగితే, బలం ఎట్లా వస్తుంది సంగతి అటుంచి, జ్ఞానము మాత్రం బాగా వస్తుంది. 10 రోజులు మాకు ఇచ్చి మాంసం తినే పిల్లలకి మాకు పోటీ పెట్టండి అంటే, ఈయన తోటి వచ్చిన 3 స్నేహితులు వాళ్ళు శాకాహారం తింటూ 10 రోజుల తర్వాత ఆ జ్ఞానాన్ని కూడా పంచితే వీళ్ళ చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది, వాళ్ళంతా జిడ్డోడుతూ ఉంటారు. అప్పుడు ఆ సల్మాన్ రాజు ఆ హాస్టల్లో ఉన్న వారందరికీ శాకాహారాన్ని ఇచ్చాడు. ఇది బైబిల్ వాక్యం. అలాగే ప్రొవర్బ్స్, సామెతలు అనే గ్రంథంలో 23:21 కనుక చూస్తే, తినడం పక్కకుంచండి, హెచ్చుగా మద్యము మాంసము సేవించు అని సహవాసం కూడా చేయకము అని ఉంది. మీరు చెక్ చేసుకోండి, ఇవన్నీ ఇది రికార్డ్ అవుతున్నాయి. మీరు తర్వాత బైబిల్ తీసుకొని చెక్ చేసుకోండి ఈ లైన్స్ అన్నీ. నేను ఒక చర్చ్లో క్లాస్ చెప్పాను. నేను నా పూర్వజన్మ సుకృతము, మహబూబ్ నగర్. ఆయన శాకాహారి ఫాస్టర్, అక్కడ కూడా చాలా గొప్ప యోగులు ఉన్నారు. మహబూబ్ నగర్లో పిల్లల మరి ఆ చర్చ్ పేరు తీసేసి ఇప్పుడు ఆయన పిల్లల మరి ధ్యానాశ్రమం అని బోర్డు పెట్టాడు సార్. ఆయన ఫాదర్ శుద్ధ శాకాహారి. క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ ఆయనలో మార్పు వచ్చి మన పిరమిడ్, మన గ్రంథాలన్నీ ఆయన లైబ్రరీలో పెట్టుకున్నారు. సో అక్కడ పోయిన వాళ్ళందరికీ శాకాహారము ధ్యానం చెప్తారు. ఆ చర్చ్లో కూర్చున్నాను. అంతకుముందు 2 పిలిచారు మాస్టర్స్ని. ఫస్ట్ ఒక మేడం, చాలా ఫేమస్, టీవీలో వస్తుంది, పేరు అనవసరం. ఆమె ప్రార్థన చేయించింది, కాసేపు ఏడిపించి సరే అని వెళ్ళిపోయింది. ఆ తర్వాత దైవజనులు రహీం గారు ఆ పీఠం మీద కూర్చొని వాకు తెలియజేస్తారని నన్ను ఇన్వైట్ చేసి కూర్చుంటే వాళ్ళని అడిగాను, మరి మీరందరూ ఇందాక ఆ సోదరి ప్రార్థన చేయించింది, మీరు ఈ ప్రార్థన ఎంతవరకు ఫలించాయి, మరి అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి అంటే ఎవరు చెప్పలే. అదే మనం ధ్యానం చేసిన వాళ్ళందరూ అనుభవాలు చెప్పమంటే నేనే పెద్ద ఉదాహరణ. నా జీవితమే అనుభవం, ఇంకెవరు చెప్పక్కర్లే. కానీ అందులో చెప్పలేదు. మరి మీ ప్రార్థన ఎన్ని ఏండ్లుగా చేస్తున్నారు, ఎన్ని ఏండ్లు చేస్తారు అంటే దీని అర్థం మీరు అనుభవం పొందలేదంటే మీరు చేస్తున్న ప్రార్థన సరైనది కాదా, మీరు ప్రార్థన చేస్తున్న ఆ భగవంతుడు సరైన వాడు కాదా అంటే యెహోవా సరైన వాడే, ఇచ్చేవాడే భగవంతుడు. మరి మీ ప్రార్థన ఎందుకు అంటే మీ ప్రార్థనలో ఎక్కడో లోపం ఉంది అని చెప్పి ఆ పాస్టర్ గారు చెప్పాను. యోహాను 4:24 చదవండి అని. దేవుడు ఆత్మ కనుక, ఇదే వచనం మళ్ళీ అక్కడ చెప్పాను. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవాలని అన్నారు. మీరు ఆరాధన ప్రార్థన చేస్తున్నారు, దేవుడు అని ఏడుస్తున్నారు. మరి మీరే స్వయంగా దేవులైనప్పుడు ఒక దేవుడు ఇంకొక దేవుని దేవునించడం ఏమిటి అని అడిగాను. దేవుడు ఆత్మ కనుక అన్నారు కదా, మీలో ఉన్నది ఎవరు? ఆత్మే. మన ఆత్మ ఎవరు? దేవుళ్ళు. మరి ఆ వాక్యం ప్రకారం మీరంతా ఎవరు అంటే దేవుళ్ళము అనిపించాను వాళ్ళతో. మరి ఒక దేవుడు ఇంకో దేవుని దేవుడిస్తాడా ఎక్కడైనా? పోనీ ఆ దేవుని ఆరాధన ఎలా చేయాలి? ఆత్మ ఆరాధన చేయాలి. ఆ ఆత్మారాధనతో మీకు అనుభవంలోకి తెప్పిస్తానని చెప్పి ఆ అరగంట ధ్యానం చేయించాను. ఆ జీసస్ క్రైస్ట్ని ఇన్వైట్ చేశాను. మరి అక్కడ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ చదివిన ఒక ఫాస్టర్ ఉన్నాడు, 12 మంది నన్స్ ఉన్నారు. మరి అంత వాళ్ళ ముందు బైబిల్ నేను ఇంట్లో కూర్చొని చదివి చెప్పడం ఎంత సాహసమో చూడండి. కానీ ఒక యోగికి వచ్చే సాహసమే అది. ఆ సత్యమే ఆ మాస్టర్స్ మాట్లాడిపిస్తారు. వాళ్ళందరితో చెప్పించాను.
శాకాహారమే సరి అయిందని ఒక్కొక్క వాక్యం వాళ్ళకి చెప్తే వాళ్ళప్పుడు ఆ ధనరాజు గారు, ఫాదర్ ధనరాజు గారు మళ్ళీ ఒకసారి మీరు ప్రత్యేకించి మా ఫాస్టర్నే పిలుస్తాను, ఫాస్టర్గా మీరు బైబిల్ చెప్పాలి కొత్తగా అని చెప్పారు. సో అది ధ్యానం యొక్క మహిమ. మరి ఆ ధ్యానమే లేకుంటే ఈరోజు నా లైఫ్ లేదు. నేను చిన్నప్పుడు ఒక గొప్ప లెక్చరర్ కావాలని అనుకునేది, కానీ 10th క్లాసు నా చదువు అయిపోయింది. ఇంటర్మీడియట్ చదవలేకపోయాను. సంవత్సరం పాటు గేదెలు కాసుకుంటుండి 2 సంవత్సరాలు ఐటీ చేస్తే ఉద్యోగం వస్తుందని మా మిత్రులు చెప్తే ఐటీ చేశాను, అదే ఉద్యోగం వచ్చింది. కానీ లేబర్ క్లాస్ ఉద్యోగం అని దాన్ని ఇష్టంగా చేయలేదు, కష్టంగా చేశాను. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ధ్యానం మహిమ ఏంటంటే, నా చిన్నప్పటి అతి గొప్పగా కోరిక ఒక ప్రొఫెసర్ స్థాయి కావాలి, నాకంటూ ఒక ఫాలోవర్స్ ఉండాలి అని చిన్నప్పుడు డ్రీమ్ ఉండేది. ఎందుకంటే నాకు టీచర్స్తో నాకు చాలా అనుబంధం, నా రోల్ మోడల్ చాలా ఉన్నారు. మరి వాళ్ళలాగానే ఉండాలి. ఒక ఆయన పేరు రహమతుల్లా ఖాన్ సార్, ఆర్ ఖాన్ అనేది. కానీ ఈరోజు చూడండి, కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్కి లైఫ్ సైన్స్ చెప్పాను. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో పోలీస్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. సో సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఎలా ఉంటాయని వాళ్ళకి చెప్పాను. ఒక ఆయన చేయి నొప్పి ఉంది, మీకు ఈ ప్రాబ్లం వల్ల మీ చేయి నొప్పి వచ్చింది, యాక్సిడెంట్ జరిగిందంటే ఆయన ఆశ్చర్యపోయాడు. కరెక్టే, మీరు చెప్పిన ఆలోచన విధానం నాలో ఉందని. సో అట్లా టీఎస్పీఏలో కరీంనగర్ సెంట్రల్ జైల్లో 4 జైళ్ళలో క్లాసు చెప్పడం జరిగింది. వాళ్ళకి చెప్పాను, మీరు 4 ఏళ్ళే జైలు శిక్ష విధిస్తారు, మీ జైలర్ గారును ఈ జైలు స్టాఫ్ మొత్తం జీవితకాలం జైలు బతికే వాళ్ళది, మీరు హ్యాపీగా ధ్యానం చేసుకోండి అని. మరి ధ్యానం చేసుకుని జ్ఞానాన్ని పొంది పొందాన్ని. వరంగల్ సెంట్రల్ జైల్లో 25 మంది ఖైదీల శిక్షలు కొట్టేసి బయటకు పోయారండి. ఇది రికార్డు ఉంది. అందులోకనే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని ఒక జీవిత ఖైదు పడ్డ ఖైదీ వాల్మీకి పిరమిడ్ పెట్టాము. ఆ పిరమిడ్లో ఇప్పుడు కేసీఆర్ ఆ జైలు తీసేసి పెద్ద హాస్పిటల్ కట్టుతున్నారు, షిఫ్ట్ చేశారు, అందులో పిరమిడ్ పోయింది. కానీ అక్కడ 25 మంది ఖైదీలు విడుదలయ్యారు. బాబు ఈ ధ్యానం అనేదో కంటిన్యూ చేయండి, మా జైలు ఖాళీ చేయండి అని జైలర్ మాకు రిక్వెస్ట్ చేశారు. మరి ధ్యానం అనేది అంత పవర్ఫుల్, ఒక జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అలాగే మరి ధ్యానం వల్ల రకరకాల ఎన్నో రుగ్మతలు మనం తగ్గించుకుంటున్నాము. మరి మొన్ననే ఒక ధ్యాన మిత్రుడు వారింటికి వెళ్ళినప్పుడు అక్కడ మాదేపూర్ అటవీ ప్రాంతం నుండి వాళ్ళ అమ్మగారు వచ్చారు. పెద్ద ఆవిడ, 70+, ఇట్స్ ఓకే. ఆవిడ, అమ్మ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే, ఆమె అంది, మా అమ్మను ధ్యానం చేయమంటే అసలు ధ్యానం ఏంది జ్ఞానం ఏంది అంటుంది, పలక కూడా రావట్లేదు పెద్ద ఆవిడ, మీరే ఏదైనా చెప్పండి సార్ అన్నారు. అమ్మ మీరు ఎలా ఉన్నారో అని అడిగితే ఆమె ఉంది, నా పేనం బాగలేదు కొడుక అంది. అప్పుడే తోచింది, ఏమమ్మా మళ్ళీ ఒకసారి అన్నాను, నా పేనం బాగలేదు అని. చూడండి, మనము మోకాలు నొప్పి వచ్చినా ఏమంటాం, ప్రాణం బాగలేదంటాం, తలనొప్పి వచ్చినా ప్రాణం బాగలేదంటాం, గుండెపోటు వచ్చినా ప్రాణం బాగలేదంటాం, కడుపు నొప్పి వచ్చినా ప్రాణం బాగలేదంటాం. మరి ఈ ప్రాణం బాగలేదు అంటున్నావు కదా, ప్రాణం అంటే ఏంటి తెలుసా అమ్మా అని అడిగాను. కాస్త కన్ఫ్యూజ్ అయింది. మరి ఒక మనిషిలో ప్రాణం ఉందో లేదో, ఒక మనిషి ఉన్నాడు, ప్రాణం ఉందో లేదో ఎలా తెలుస్తుంది అని అడిగాను. అంటే గూతను బట్టి, గూత అనే ఆ పల్లెటూరు పదం వాడింది, కూత శ్వాస, ముక్కు కాడ పెడితే తెలుస్తుంది ప్రాణం ఉందో లేదో. అంటే ప్రాణం అంటే ఏంటి అంటే శ్వాస. మరి ఇప్పుడు నీకు ఏది బాగలేదన్నావు అమ్మా అని అన్నాను. ప్రాణం బాగలేదన్నాను. మరి ప్రాణం బాగలేదంటే నీలో ఏది బాగలేదని అర్థం అంటే గూత బాగలేదని అర్థము, శ్వాస బాగలేదని అర్థము అని. మరి నీ ప్రాణం బాగుపడాలంటే ఏం చేయాలంటే శ్వాసను బాగా చేసుకోవాలి. శ్వాసను బాగా చేసుకుంటే నీ శరీరం మొత్తం బాగుంటుంది. సో అట్లా అప్పటిదప్పుడే స్పాంటేనియస్గా చెప్తే చక్కగా రిసీవ్ చేసుకుని ధ్యానం చేయడం మొదలుపెట్టింది. సో ప్రాణము, ఆ ప్రాణ విద్య, శ్వాస విద్య, ఇదే ఆది విద్య. యాక్చువల్గా లాహిరి మహర్షి క్రియాయోగాలు చేసినప్పుడు చెప్పేది, మనం స్టూడెంట్స్కి ఫస్ట్గా నేర్పాల్సింది ఆది విద్య, శ్వాస విద్య. అలాగే ఈ ధ్యాన విద్యనే శ్రీ విద్య అని అన్నారు. శ్రీ అంటే లక్ష్మి, సిరి. మరి లక్ష్ములు కూడా ఎంతమంది? అష్టలక్ష్ములు, అష్టసిద్ధులు. ఆ అష్టసిద్ధులు అనిమ, మహిమ, గరిమ, ఈశత్వ, వశత్వ ఇవన్నీ వచ్చే అష్టసిద్ధులు వచ్చే విద్య ఈ శ్వాస విద్య, శ్రీ విద్య. మరి గతంలో గురుకులాల్లో ఆ పోయే స్టూడెంట్స్కి ఫస్ట్ శ్వాస విద్య నేర్పి, ఉపనయనం అంటే థర్డ్ ఉపనయనం తర్వాత ఆ స్పెషలైజ్ సబ్జెక్ట్ వాళ్ళకి నేర్పేది. కానీ సామాజిక పరిణామాలు, రాజకీయ పరిణామాలు 200 సంవత్సరాలు
బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మన విద్యా విధానమే మొత్తం మారిపోయి ఈ దరిద్రమైన బ్రతుకును మనం ఎంచుకొని ఆ రోగభూయిష్టమైన జీవితాన్ని మనం లీడ్ చేస్తున్నాము. మరి పత్రిగారు పుణ్యమా అని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పుణ్యమా అని మహనీయుడు గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితము పరిమిత సంఖ్యలో ధ్యానులను తయారు చేసినప్పటికీ మరి ఇప్పుడు ఆ అపర బుద్ధుడు మన పత్రిజీ గ్రామాన ఇంటికి వీధికి ప్రపంచంలో నలుమూలలకి ఈ శ్వాస విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ రోజు ముఖ్యంగా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే వారి యొక్క చాలా ఇష్టమైన పత్రిక మానస పుత్రిక ధ్యాన జగత్ ఎంతమంది చదువుతున్నారో తెలియదు. మరి ఇక్కడ ఎంతమంది చదువుతున్నారంటే ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు? మరి ఇక్కడ దాదాపు 300-400 మంది ఉన్నారు, 7-8 మందే చూశారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పత్రికను తెప్పించుకోండి, 500-600 పెద్ద ఖర్చేం కాదు. మరి ఆ పత్రిక స్వాధ్యాయం గురించి చక్కగా అన్ని గ్రంథాల్లో ఇస్లామియా జీవన విధానంలో ఖురాన్ అంటే నిత్య పారాయణ గ్రంథము. ఒక పేజీ కనుక ఆత్మజ్ఞానం కలిగిన పుస్తకాన్ని చదివితే 2 గంటల ధ్యానంతో సమానం. మరి ధ్యానం కుదిరిన వాళ్ళు చక్కగా స్వాధ్యాయం చేయడం నేర్చుకోండి. ముఖ్యంగా పత్రికారు ఒకసారి ఇంటర్వ్యూలో అడిగారు, ఈ ధ్యాన సాధన అనేది 100 మార్కులు అయితే సాధనకు, స్వాధ్యాయానికి, సజ్జన సాంగత్యానికి ఎన్నెన్ని మార్కులు వేస్తారు అని అంటే 50 మార్కులు కేవలం సజ్జన సాంగత్యానికి వేశారు, గ్రూప్ మెడిటేషన్స్కి వేశారు 50 మార్కులు. 30 మార్కులు స్వాధ్యాయానికి వేశారు, 20 మాత్రమే సాధనకి వేశారు. అంటే సజ్జన సాంగత్యము, గ్రూప్ మెడిటేషన్స్, నెవర్ మిస్ ఏ గ్రూప్ మెడిటేషన్. ప్రవక్త మహనీయులు ఏమన్నా అంటే ఎక్కడైతే నాకు పరమాత్మ నుండి ఆజ్ఞ అయింది, ఓ ప్రవక్త ఈ ప్రజలకు తెలియజేయి, ఎక్కడైతే 4 కలిసి ధ్యానం చేస్తారో, జిక్ర్ చేస్తారో 5వ వానిగా నేను స్వయంగా ఉంటానని చెప్పు అని అన్నారు. మనం అంటుంటాం హాస్టల్ మాస్టర్స్ వస్తారని. ఏ కుటుంబం అయితే బ్రహ్మ ముహూర్తంలో తహజ్జుద్ సమయం అంటారు, ఏది ఫజర్ నమాజ్కి ముందు 3 గంటల నుండి ఫజర్ నమాజ్ చేసే సమయం బ్రహ్మ ముహూర్తం, అదే 3 నుండి 5:30. ఆ సమయంలో కనుక ఏ కుటుంబం అయితే ధ్యానంలో ఉంటారో ఆ ఫరిస్తే దైవ దూతల్ని తిరుగుమని అంటారట. మరి ఎందుకంటే ఏ కుటుంబం అయితే ఆ ధ్యానంలో ఉంటారో ఆ కుటుంబం పరుపులపై దైవ దూతలను కూర్చోబెడతానని చెప్పు అన్నారు. ఇంకా ఏమన్నారు, చాలామంది అంటారు నాకు ధ్యానం కుదరట్లేదు అని. ప్రవక్త ఏమంటారు అంటే ధ్యానం అన్నా చేయి, ధ్యానంలో మధ్యాహ్నం కూర్చో, అదే వస్తుంది. అదే సజ్జన సాంగత్యానికి ఉన్న ఆ గొప్పదనం. అది ఏంటి అంటే చిన్న ఉదాహరణ, అది ప్రవక్త గారు ఇచ్చిందే. అత్తరు సాహెబు ఒక ఆయన అత్తరు పూసుకొని ఉన్నారనుకోండి, ఆయనతో రాసుకొని పూసుకొని తిరిగామండి ఒక రోజంతా, మనకేమవుతుంది? ఆ సుగంధము కొత్తగా పూసుకోనక్కర్లే, సుగంధంతో వెళ్తాం. అదే సజ్జన సాంగత్యము. ఒక యోగి సజ్జన సాంగత్యంలో ఉంటే మనం కూడా యోగులం అవుతాం. అదే వేమని అంటాడు, పాల గలిచిన నీరు పాలే దరజల్లు, పాలలో నీరు కలిపితే అది పాలే అంటారు కానీ నీరు అనరుగా. సో ధ్యానంలో మధ్యన సజ్జన సాంగత్యంలో మనం ఎవరి సాంగత్యంలో ఉంటామో మనము వాళ్ళుగా అవుతాం. దాన్నే మనం సింపుల్గా సామెతలో కూడా చెప్తాం, 6 నెలలు సహవాసం చేయండి వారు వీరవుతారు. అందుకే ధ్యానం కుదరట్లేదని బాధపడకండి, ధ్యానం మార్గంలోకి రండి, ధ్యానంలో మధ్యన కూర్చోండి, సాంగత్యం చేయండి, వారు యోగులు అయిపోతారు. సో మరి 9 అవుతుంది. నాకు ఇచ్చిన సమయం ఏమో 8:30 అన్నారు. అలాగే మరి భక్తి కనుక చూసుకుంటే, భక్తి గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలనిపిస్తుంది. భక్తి అంటే మనము ఇందాక అనుకున్నట్టు ఏదో పూజలు పునస్కారాలు ఇంకేదో అనుకుంటున్నాం. కానీ ఈ స్టోరీ ద్వారా మీకు భక్తి అంటే ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. మరి ఆ పెద్ద అబ్బాయి గొప్ప భక్తుడు అండి. ఉదయమే 4 గంటలకు లేచేసి చన్నీలో ఏది ఉంటే స్నానం చేసి మరి కొత్త ఫ్రెష్ బట్టలు వేసుకుని నామాలు వగైరా ఇంకేదైనా ధారణ ఉంటే తిలకమయాన్ని పెట్టుకొని ఆ పడుకున్న తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఆ పాదాల దగ్గర మోకరిల్లి, ఓ గొప్ప తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి, నీకు స్తోత్రము, నువ్వు గొప్పనివి, నా జన్మల వరకు నీకు సేవ చేస్తూనే ఉంటాను, పూజ చేస్తూనే ఉంటాను, ఈ స్తోత్రాన్ని పలుకుతూనే ఉంటానని స్తోత్రం చేస్తాడు. మరి ఆ తండ్రి కూడా సంతోషమే, మెచ్చుకుంటాడు, చెడు పని ఏం కాదు కదా. మెచ్చుకొని ఓ 50-100 పాకెట్ మనీ ఇస్తే జేబులో పెట్టుకొని హాయిగా తన పని తను చేసుకొని మళ్ళీ ఏ చెడు పనులు ఏం చేయడు, బయట మామూలుగా చేసుకొని మళ్ళీ ఆ తండ్రి
పడుకునే సమయానికి వస్తాడు. మళ్ళీ పోయి, ఓ గొప్ప తండ్రి, జన్మజన్మలకు మీరే నా తండ్రిగా ఉండండి, మీరు ఆ రోజు ఇస్తూ ఉండండి కోరినవన్నీ, నా కోరికలను తీరుస్తూ ఉండండి, మరి నా కష్టాన్ని నెరవేరుస్తూ ఉండండి, తీరుస్తూ ఉండండి అని చెప్పేసి మీకు స్తోత్రము అని ఆ శయనింపు, ఆ పౌలింపు సేవ చేసేసి పోయి పడుకుంటాడు. కానీ చిన్న అబ్బాయి అసలు దండం పెట్టాడు, భక్తి అసలే లేదండి ఆయన దగ్గర. దండం పెట్టాడు, స్నానం చేయడు, ఏమీ చేయడు, కనీసం అటువైపు కూడా చూడడు. కానీ పొద్దున్నే లేచి తండ్రి లేవగానే ఆ తండ్రి పక్క బట్టలు తీసేసి సర్ది పెడతాడు, తన బట్టలు ఉతికి పెడతాడు, బట్టలు ఇస్త్రీ చేసి పెడతాడు, బండి తుడిచి పెడతాడు, తల్లికి వంటింట్లో సాయం చేస్తాడు, కూరగాయలు తెచ్చిస్తాడు, అన్ని పనులు చేస్తూ మరి ఇంకేదన్నా బయట పనులు కూడా కరెంట్ బిల్ కట్టడం, ఇంకేమైనా పట్టడం, ఇంకేమైనా తేవడం ఉంటే తను పోతూ పక్క వాళ్ళను కూడా మీకు ఏమైనా పని ఉందా వెళ్తున్నా అని చేసుకొని వస్తాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి కూడా అసలు మొక్కడు, భక్తే లేదు ఇంత మాత్రం. కానీ మళ్ళీ రాత్రి వచ్చేసి తండ్రికి ఆ పౌలింపు చేసిన ఆ బెడ్ అన్నీ సర్ది పెట్టేసి తల్లికి వంటగదిలో మళ్ళీ సేవ చేసి సహాయం చేసి తను పెట్టిన తినేసి పడుకుంటాడు. ఇప్పుడు గమనిస్తే మీకు ఏ కొడుకు కావాలి? మీకే ఇద్దరు కొడుకులు ఉంటే ఎవరిష్టం? చిన్న కొడుకే కావాలి, పక్కా లాక్ కియా జాయ్. మీకేమో చిన్న కొడుకు కావాలి. మరి మనకు ఆ జన్మనిచ్చిన ఆ భగవంతునికి మనం చేసే పని పెద్ద కొడుకు పనా, చిన్న కొడుకు పనా? మనం చేస్తున్నది ఏంటి? రోజు అడుక్కుంటున్నాగా పోయి, నీకు స్తోత్రము, నీకు పూజ. సో మనకేమో మనం ఎంత స్వార్థం అవుతుండే, మనకేమో చిన్న కొడుకు కావాలి, ఇంకా మనమే పెద్ద కొడుకుగా ప్రవర్తిస్తాం. మరి మనలో ఉన్నది భగవంతుడేగా. భగవంతునికి ఎవరిష్టం? ఇప్పుడు మీలో ఉన్న భగవంతునికి ఎవరిష్టమని చెప్తున్నారు? చిన్నవాళ్ళలాగా ఉండమని అంటున్నారు. అలాగే ఇంకొక సూక్ష్మం కూడా ఉంది ఇందులో. రేపు పెద్ద అబ్బాయికి జ్వరం వచ్చి ఒకరోజు లేవలేకపోయాడు. ఆ తండ్రికి ఏమైనా అవుతుందా అండి? తేడా ఏమైనా అవుతుందా? మీరు ఏం కాదన్నారు, ఇంకో జాగలి కథ చెప్తే ఆ రోజు ఇచ్చే 100 మిగులుతాయన్నారు. ఏమీ కాదు, చూడడు కూడా, ఏదో పనిలో ఉండుంటాడులే, ఈరోజు రాలేదులే అని ఊరుకొని ఉంటాడు. కానీ జ్వరం వచ్చినా కూడా మళ్ళీ ఆ తండ్రి దగ్గరికే కుంటుతూ కుయ్యో మొర్రో అంటూ పోయి ఇంకొంచెం ఎక్కువ ఏడిసి ఈ 100తో కుదరదు 500 కావాలని అడుక్కోవాలి తను. కానీ అదే చిన్న అబ్బాయికి కష్టం వచ్చి జ్వరం వచ్చి పడుకొని ఉన్నాడు, లేవలేదు, అప్పుడేం జరుగుతుందో మీరు చెప్పండి. అప్పుడేం జరుగుతుంది? తండ్రి లేచి చూస్తాడు నా ఓడేడని, తల్లి లేచి చూస్తుంది నా ఓడేడని, అయ్యో ఏ ఆపదలో ఉన్నాడు, లేకుంటే ఖచ్చితంగా నా సేవలో ఉండేవాడు కదా అని ఆ ఇద్దరు పరిగెత్తుకొని ఆ అబ్బాయి దగ్గర పోయి ఆ కష్టాన్ని అటెండ్ చేసి దూరం చేసి ఇస్తారు. అంటే భగవంతుని తన వైపు తెప్పించుకున్నది సేవ ఒకటే భక్తి. ఇక్కడ సేవ చేసే వీళ్ళందరూ చిన్న అబ్బాయిలు. నేను కూడా చిన్న అబ్బాయినే. అందుకే 16 గంటలు ఇక్కడ ఉన్న 2 గంటల కోసం 16, 32 గంటలు సర్వీస్ చేసి వచ్చింది నా కోసమే, ఆయన అనుగ్రహం కోసమే. మరి అలాంటి అనుభవాలు చెప్పాలంటే జాగరణ చేద్దామంటే చేద్దాం. ఈరోజు జాగరణ చేసే రాత్రి అన్ని అనుభవాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు ఇంకొక చిన్న సబ్జెక్ట్ కూడా సార్ సజెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 10 మినిట్స్లో అది టచ్అప్ ఇచ్చేసి మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చేసి క్లోజ్ చేస్తాను. ఎందుకంటే మనది అహింసా మార్గము. ఇక్కడ వినడం మీరు బాగానే వింటారు, కానీ మళ్ళీ ఆ తర్వాత ఇంటికి పోయి ఇంతసేపు చాగొట్టడానికి తిట్టుకుంటారేమో. మరి ముఖ్యంగా నేను ఏదైతే జీవితంలో డజన్ పైగా రోగాలతో రుగ్మతలతో బాధపడ్డాను అనుకున్నానో నాకు ఒక గిల్ట్ ఉండేది నా హృదయంలో. నేను ఇంత పాపిస్తే కదనా ధ్యానం చేసిన కొత్తలో కూడా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడేది అని చెప్పారు మాస్టర్. ఇన్ని పాపాలు చేశానా అనిపించేది. కానీ నేను ధ్యానంలో లూయిస్ ఎలే మేడం అనే ఆ స్వాధ్యాయంలో పుస్తకం చిన్న టచ్అప్ దొరికింది. ఇంగ్లీష్ నాకు అంతగా రాదు, కానీ ఆ భావాన్ని నేను అవపోసన పట్టి ధ్యానంలో చేసుకున్నప్పుడు అది ఒకటే కాదు రోగాలు రావడానికి కారణము, ఒక పాపం ఒకటే కాదు, మరి కారణాలు 3గా ఉన్నాయని ఒక సెంటర్లో క్లాస్ చెప్పినప్పుడు అక్కడ వాళ్ళకు రకరకాల రోగాల గురించి తెలుసుకోవాలనే కోరికతోటి నా నుండి గురువు శరణాగతి అయినప్పుడు ఈ కాన్సెప్ట్ రావడం జరిగింది. మరి మనలో రోగాలు రావడానికి కారణాలు ఒక పాపమే కాదు, 3 రకాల కారణాలు. ఇప్పుడు వచ్చే ఆ రోగాల్లో 70% కేవలం మన సరికాని ఆలోచనల వల్ల, సరికాని జీవన విధానం వల్ల వచ్చేటే తప్ప పాగాలేమి కాదు. మరి
స్థూలంగా 3 కారణాల్లో ఒకటేమో స్థూల కారణం, అది బాహ్య కారణాలు, మన ఆహారము, తర్వాత బయట పరిస్థితులు, రకరకాల పరిస్థితులు, వాటి గురించి అవి కూడా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు, తగ్గిపోతాయి. కానీ ఇక పాపం వల్ల వచ్చే రోగాలేమో ధ్యానంలో అవి తగ్గుతాయి. కానీ ఇంకా కొన్ని రోగాలు ఉన్నాయి, అది మానసిక కారణాలు, సైకోసోమాటిక్ డిజార్డర్స్. అవి ఒకసారి వస్తే జీవితకాలం, ఇంకా విడాకులు ఇస్తే భార్యాభర్తను విడిపోతారు కానీ అవి కూడా విడిపోవని ముద్ర వేసారు. బీపీ, షుగరు, ఇక ఇంకా చాలా అవి పోవట్లేదు చాలా వరకు. ఎందుకు అనంటే అది డిజార్డర్స్, నాట్ డిసీజెస్, రోగాలు కావు. క్రమం తప్పిన ఆలోచన విధానం, జీవన విధానం. ఇప్పుడు మన శరీరాన్ని ఒక వెహికల్గా అనుకుంటే, ఒక కారు అనుకుందాం. కారు అనుకున్నప్పుడు కారు ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? సేమ్ 3 కారణాలు, స్థూల కారణము, 2 మానసిక కారణము, తర్వాత ఆధ్యాత్మిక కారణం, 3 కారణాలు అయితే ఈ శరీరం అనే వెహికల్ను ఎవరు నడిపేది? ఎవరు? మనసు, ఆత్మ ఓనర్. ఈ శరీరానికి ఓనర్ ఎవరు? కారుకు ఓనర్ లాగా ఆ కారు నడిపేది ఎవరు? డ్రైవర్ నడుపుతారు. ఈ శరీరాన్ని అనే కారు నడిపేది మనసు. ఇప్పుడు కారులో పెట్రోల్ సరిగా పోయలే, సరైన ఇంధనం వేయలే, సరిగా మెయింటెనెన్స్ చేయలే, అప్పుడు ఏమవుతుంది? కారు చెడిపోతుంది. అప్పుడు సింపుల్గా మెకానిక్ ఇస్తే ఆ ఇంధనాన్ని మార్చి దాన్ని చేయొచ్చు, ఓకే. ఇక్కడ వరకు బాగుంది, స్థూల కారణాలు. రోడ్డు బాగలేదు, అది కూడా బాహ్య కారణమే. కానీ ఇక్కడ డ్రైవర్కు రెస్ట్ లేకుండా నడిపిస్తున్నాం, కొట్టు నడుపు అని. అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. కానీ అక్కడ డ్రైవర్కి ఏమైనా అవుతుందా? మేజర్ యాక్సిడెంట్ అయితే డ్రైవర్ కూడా పోతాడు, అది వేరు. మామూలుగా అటు ఇటు గిక్కుపోవడం జరిగింది అనుకోండి, డ్యామేజ్ దేనికి అవుతుంది? వెహికల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? మెకానిక్ దగ్గర పోయి వేస్తున్నాం. కానీ అసలు కారణం ఏంటి? ఈ డ్రైవర్కి రెస్ట్ ఇస్తే పోతుంది కదా. మరి ఆ డ్రైవర్కి రెస్ట్ ఇవ్వకపోవడమే వల్ల కూడా ఈ కారు డ్యామేజ్ అయినట్టే. ఈ మనసుకు రెస్ట్ ఇవ్వడం పోవడం వల్ల మన శరీరం డ్యామేజ్ అవుతుంది. అదే సైకోసోమాటిక్ డిజార్డర్స్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను క్లియర్గా. ఇక మళ్ళీ ఆధ్యాత్మిక కారణం అంటే ఈ కారు ఉదాహరణ. మళ్ళీ ఆ ఓనరు చక్కగా హైవే మీద రుజు మార్గంలో, ఇందాక చెప్పిన కృష్ణపక్షంలో ఆ రుజు మార్గంలో పోక షార్ట్ కట్స్ లక్ష్యాన్ని చేరుకోవడానికి సందులు గొంతులు తిరుగుతూ కూడా యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ కారే డ్యామేజ్ అవుతుంది. అంటే ఓనర్ ఆత్మ చేసే తప్పులకు కూడా ఈ శరీరమే అనుభవం కావాలి కాబట్టి శరీరమే డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని సరైన మార్గంలో పెట్టడం మార్గం. సో ఇక్కడ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనం ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒంటరిగా ఒక వీధిలో పోతున్నాము, ఎదురుగా ఒక పెద్ద కుక్క కూరలు తీసి ఉంది. అప్పుడు ఏమవుతుంది? భయం అవుతుంది. భయము శరీరానికి అవుతుందా, మనసుకు అవుతుందా? మనసుకు అవుతుంది. భయము మనసుకు అవుతుంది. కానీ దాని ప్రభావం దేని మీద ఉంటుంది? ఏమేమి మార్పులు వస్తాయి? రోమాలు, గుండె వేగం పెరుగుతుంది. 72 నుండి 82కి వస్తుంది. మరి ఆ 82కి వచ్చినప్పుడు రక్త ప్రసరణ ఏమవుతుంది? స్పీడ్ పెరుగుతుంది. దాన్నే మనం ఏమన్నాం? బీపీ అన్నాం. ఇప్పుడు అక్కడ ఏమైనా పాపం చేశారా? ఇంకేమైనా అయిందా? అసలు కుక్క కూడా రాలేదు, కూడా దూరమే ఉంది. కానీ అది కరుస్తుందేమో అన్న, ఇంకా జరుగుతుందేమో అన్న భయము ఆ క్షణంలో బీపీకి కారణమైంది. శరీరంలో మార్పు కారణం మనసైంది. అదే ఆ కుక్క పట్ల భయం లేదనుకోండి, ఏమవుతుంది? ఏమీ లేదు, బీపీ రాదు, బ్లడ్ ప్రెషర్ రాదు, హాయిగా వెళ్ళిపోతాడు. సో మన జీవితంలో అనుభవించే భయాలే మనలో ఉన్న బీపీకి కారణము. ఇప్పుడు ఆ కుక్క వెళ్ళిపోయింది అనుకోండి ఈ ఉదాహరణలోనే, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ సెటిల్డ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ కుక్క అనే ఉదాహరణ చెప్పాను. జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఆడపిల్ల పెళ్ళి ఉంది, ఇల్లు కట్టుకోవాలి భయం ఉంది, ఓ 10 లక్షల అప్పు ఉంది, లేదా బాస్ అంటే భయం ఉంది, భార్య అంటే భయం ఉంది, అత్త అంటే భయం ఉంది, భర్త అంటే భయం. పొద్దున్న లేవగానే వాళ్ళు కనపడగానే ఆ భయము, మనకు తెలియని ఆ భయమే ఫిజికల్గా మార్పుకు లోనై డాక్టర్ దగ్గరికి పోతాము. కానీ ఆ డాక్టర్ కేవలం ఈ మైండ్ డిజినెస్ చేయడానికి, ఆలోచన తగ్గించే ఒక మత్తు కలిగించే ఒక మాత్రను ఇస్తాడు, అది వేసుకొని లైఫ్ లాంగ్ ఉంటున్నాము. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన మనసులోని ఆలోచనలన్నీ తీసేస్తాం కదా. తీసేసి ఎప్పుడైతే నిర్విషయం అవుతుందో, ఏ ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే మన మైండ్లో వస్తుందో, ఆ భయమైన ఆలోచన కూడా మన మైండ్ నుండి ఎప్పుడైతే పోతుందో శరీరం నుంచి బీపీ పోతుంది.
ఇది ధ్యానంలో జరిగే ప్రక్రియ. ఇలా బీపీ ఒకటి కాదు, షుగర్కి ఇంకా ఎన్న ఓ 2-3 తెలుసుకుందామండి. ఇంకో 10 మినిట్స్. ఓకే. బీపీ ఇంకా షుగర్ ఇది అందరికీ కామన్గా వచ్చింది. మొన్న మధ్య మా ఇంటికి మా కజిన్ వచ్చాడు, రైల్వేలో చేసి రిటైర్ అయ్యి ఇంటికి వచ్చాడు. పొద్దున్న లేసి బ్రష్ చేసుకుని వచ్చి రహీం బీపీ గోలు ఉందా అని అడుగుతున్నాడు. బీపీ గోలు నన్ను అడుగుతావు ఏంటి అన్నయ్య అంటే, అదేంటి నువ్వు కూడా 50కి వచ్చినావు ఇంకా బీపీ రాలే, అదేదో ప్రమోషన్ రాలేదా, నువ్వు ఇంకా అదేదో సంపాదించుకోలేదా అని. అంత భావదారిద్ర్యంలో మనం బతుకుతున్నాం. ఆ బీపీ షుగర్ నేను ఉన్న దగ్గరే ఉండదన్న, ఒకప్పుడు ఉండేది ఎప్పుడో నాకు కూడా కొంత, కానీ అదే ఆహారాన్ని మార్చుకుంటే చాలు పోతుంది. కానీ ఇంకా ధ్యానం చేస్తున్నాను, నా జోలికి ఉండదు, నీకు కూడా బీపీ ఉండదు, నీకు మాత్రమే అక్కర్లేదు, నాతో ఉండు చాలు అన్నాను. మరి షుగర్ కూడా ఏంటి అంటే, డయాబెటిక్ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం దేనికి దూరం అవుతాము? స్వీట్. మరి ఆ స్వీట్ ఎప్పుడు వాడతాం మనము? రోజా? సెలబ్రేషన్ అంటే ఆనంద సమయాల్లో, పండగలలో ఆ స్వీట్ని మనం ఇతరులకు పంచుకొని షేర్ చేసుకుంటాం, ఆనందం ఉంది. మరి స్వీట్ దూరం అయింది అంటే ఆ వ్యక్తి యొక్క బ్రెయిన్లో, ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఆ ప్రస్తుత జీవితం పట్ల ఆనందంగా లేకపోవడమే కారణము. నేను ఆనందంగా లేను అని ఎప్పుడైతే అనిపిస్తుందో ప్రస్తుత పరిస్థితి వల్ల, అది తన కుటుంబం పట్ల కావచ్చు, ఉద్యోగం పట్ల కావచ్చు, ఉన్న పొజిషన్ పట్ల కావచ్చు, 2 విషయాల పట్ల మోహాన్ని, అటాచ్మెంట్ పెంచుకోవడం. అంటే ఇప్పుడు సపోజ్ నేను డిప్యూటీ మేనేజర్గా ఉన్నా, నేను మేనేజర్గా ఉండాల్సింది, ఇంకా గొప్పగా ఉండాల్సింది, ఈ బంగ్లా కాదు నేను ఉండాల్సింది, ఇంకో బంగ్లా ఉండాల్సింది, అది ఉంటేనే నాకు ఆనందం. సో మనం విషయాల పట్ల కనెక్ట్ చేస్తున్నాం మన ఆనందానికి. ఎప్పుడైతే విషయాల పట్ల కనెక్ట్ చేస్తామో అప్పుడు మన ఆనందం పోయి ఆ సబ్కాన్షియస్ మైండ్కు షుగర్ అనే తియ్యటి రోగానికి, నీకు స్వీట్ వద్దురా బాబు, నీ జీవితం చేదుగా ఉందనుకున్నా చేదే తిను అని పెడుతుంది. అలాగే ఈవెన్ తలనొప్పి, హెడేక్, ఈ తలనొప్పి వచ్చినప్పుడు మనము ఏం మందు వాడదాము? జండుబాము. సో ఎక్స్పీరియన్స్ బాగున్నట్టుంది, టక్మని చెప్పేశారు. జండుబాము బాగా ఆలోచించి చెప్పండి, జండుబాము లేడీస్ వాడతారా జెంట్స్ వాడతారా? ఎక్కువ లేడీసే వాడతారు. అబ్బో సాక్ష్యం జెంట్స్ నుండి వస్తుంది, మీరేం కంగారు పడకండి, లేడీసే వాడతారు, కానీ కారణం జెంట్సే. ఈ తల మన జీవితంలో విలువను సూచిస్తుంది. తల విలువను సూచిస్తుంది. ఇప్పుడు సార్ పెద్ద తలకాయ రాజవీళ్ళు అంటే తలకాయ సైజా కాదు, అంటే ఆయన ఆలోచన, మాటకున్న విలువ. తలలో బ్రెయిన్, ఆలోచన, మాట, ఈ 2 విలువ గలవే అని అర్థం. మరి తలనొప్పి ఎప్పుడు వస్తుంది అంటే, ఈ విలువ తగ్గిపోయింది, అయ్యో నా మాట నడుస్తలేదు, నా ఆలోచన విలువ లేదు, నాకు ఇంట్లో విలువ ఇస్తలేరు అనుకున్నప్పుడే వస్తుంది. ముఖ్యంగా మనది పురుషాధిక్య సమాజం కదా, స్త్రీలను గట్టి పట్టించుకోము, స్త్రీలు సున్నత హృదయాలు కాబట్టి నా విలువ లేదు అన్న వాళ్ళకే తలనొప్పి ఎక్కువ ఉంటుంది. ఆ తలనొప్పి రాగానే ఆ జండు బామ్ గట్టిగా రాస్తారు, ఆ ఘాటుకు కాస్త 5 నిమిషాలు సేద తీరుతారు, మళ్ళీ నా బతికింతేలే సమాధానపడి చేస్తారు. సో అదే స్టబ్బన్గా ఉండి స్వయం విలువ, ఆ సెల్ఫ్ లవ్ ఉన్న వాళ్ళకి, ఆ స్టబ్బన్గా ఉన్న వాళ్ళకి వింటే వింటాడు, పోతే పోతాడు, గంగల దూకి నాకెందుకు అనుకొని స్టబ్బన్గా ఉన్న వాళ్ళకి అసలు తలనొప్పి రాదు. మగవాళ్ళకు కూడా వస్తుంది అంటే వాళ్ళు కూడా కొంత బాస్ నుండో ఇంకెక్కడో వాళ్ళకి విలువ లేదు అనుకున్నప్పుడే తలనొప్పి లేవడం జరుగుతుంది. అలా నాకు ముఖ్యంగా బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. మరి 12 సంవత్సరాలు మందులు వాడాను, తగ్గలేదు, అన్ని రకాల మందులు. కానీ ఎప్పుడైతే ఈ లూయిస్ ఎల్ఏ కాన్సెప్ట్లో నేను తెలుసుకుని అప్పుడే ధ్యానం కొత్తగా మొదలుపెట్టాను. మరి దానికి కారణం ఏంటి, నేనేం పాపం చేశాను అంటే చూసింది నా చిన్నప్పటి నుండి. ఇందాక చెప్పాను, నేను 10th క్లాస్ నా చదువు అయిపోయింది, సరైన డ్రెస్ ఉండకపోయేది, స్టూడెంట్స్తో నేను పోల్చుకుని బాధపడేవాడిని. ఆ భగవంతుంటే నిలదీయాలి, నాకు ఈ పేదవాని ఇంట్లో ఎందుకు పుట్టించావని. సో ఇది మళ్ళీ లోయర్ బ్యాక్ ఏ చక్రానికి సంబంధించింది? మూలాధారం. మూల ఆధారం అని అంటే జీవించేది సోషల్ అండ్ ఫిజికల్, ఆర్థికము, ఎకానమీ. అంటే ఎవరికైతే సామాజిక, ఆర్థిక అంటే ఫ్యామిలీ సపోర్టు, ఈ బ్యాక్ మళ్ళీ మీకు ఇంకొక విధంగా కూడా అర్థమవుతుంది. ఈ బ్యాక్ అంటే ఏంటిది? బ్యాక్ అంటేనే ఈ బ్యాక్ బోన్ మనకి ఏం చేస్తుంది? మిగతా ఇన్ని అంగాలకి సపోర్ట్గా ఉంటుంది. మరి ఆ సపోర్ట్ సిస్టమ్ పోయింది అని సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిన వాళ్ళకి లోయర్ బ్యాక్ ఉంటుంది, మూలాధారంలో ప్రాబ్లం వస్తుంది. అంటే ఆర్థిక భయాలు, సామాజిక భయాలు, సడన్గా ఫ్యామిలీ సపోర్ట్ లేదనుకోవడం. నాకుంది, మా ఫాదర్ సపోర్ట్ లేదనుకున్నాను. 2 మా అన్నయ్య ఉండే సీసీ బ్యాంక్ మేనేజర్, క్యాషియర్గా జాబ్ వచ్చింది. నాకు 2 ఏళ్ళు ఐటీఐ చదివించారు, తర్వాత ఉంటారనుకున్నాను, కానీ ఆయన
36 ఎట్ ద ఏజ్ ఆఫ్ 36 ఆయన సడన్ డిమైజ్ అయ్యారు. ఆయన అంటే నాకు చాలా అటాచ్మెంట్. అయ్యో నా మూలాధారం అంటే నేను ఏదైతే ఆధారంగా ఉన్నానో ఆ ఆధారం పోగొట్టుకున్నాను అనుకున్నాను, ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయింది. చిన్న యాక్సిడెంట్ క్రియేట్ చేసుకొని బ్యాక్ పెయిన్తో బాధపడ్డాను. సో హయ్యర్ ఈ మిడిల్లో అబ్లాంగేటా నుండి మిడిల్ వరకు వచ్చే నొప్పులు ఎమోషనల్ సపోర్ట్. ఎవరైతే మన ఎమోషన్స్ పంచుకుంటారో ఆ సపోర్ట్ దూరం, అంటే చాలా దగ్గర వాళ్ళు గొడవలు పడి కూడా దూరం అవుతారు కదా. ఆ గొడవలు పడి దూరం అయినప్పుడు మనకు ఇక్కడ నుండి మిడిల్ వరకు ఆ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బాడీ పెయిన్స్ లైఫ్ పార్ట్నర్ నుండి సరైన ఆ ప్రేమ, అనురాగం, సేవ దొరకనప్పుడు. తర్వాత ఎవరైతే బాగా దగ్గుతుంటారో ఒక వ్యక్తి గ్రూప్లో దగ్గారనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎవరా తగ్గింది చూస్తామా లేదా? అంటే నన్ను ఎవరన్నా ఒకరు పట్టించుకోనరో మొర్రో, నన్ను ఎవడు పట్టించుకున్నారో లేడు అనుకున్న వాళ్ళు దగ్గుతూ ఉంటారు. ఆ పొడి తగ్గుతలేదు అంటే ఆయన ఇంకా అందుకే పిల్లలు బాగా దగ్గుతారు. ఎందుకు? పెద్దల అట్రాక్ట్ చేయడానికి, ఆ డైవర్షన్ చేయడానికి దగ్గుతుంటారు. పెద్దవాళ్ళు కూడా అదే కారణం. సో నన్ను ఎవరైనా గుర్తించండి అని ఇన్నర్లో మొత్తుకుంటున్నాడు. ఆ దగ్గు ద్వారా మిగతా వాళ్ళకి తెలియజేస్తున్నాను అనమాట, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. అట్లా ప్రేమ రాహిత్యము, హృదయం, గుండె దేనికి సింబల్? దాన్ని స్పీడ్గా వెళ్తున్నాను. ప్రేమ రాహిత్యమే సెల్ఫ్ లవ్. తన మీద తనకు ప్రేమ లేకపోవడము, ఎక్కడి నుండి ప్రేమ రావాలో అది రాకపోవడం. మనము ప్రేమను ప్రదర్శించట్లేదు. అవసరం కోసం కలిసి ఉంటున్నాం. కుటుంబం అంతా ఒక హాస్టల్లో ఉండి నువ్వు ఈ పని చేయి పంచుకున్నాం, కానీ ప్రేమను పంచుకోవట్లే. ఆ ప్రేమ రాహిత్యమే గుండెపోట్లకి. అలాగే సైనస్ ప్రాబ్లం. సైనస్ అంటే ఆ ముక్కు ఎప్పుడు కారుతుంటే ఏమవుతుంది? గజిబిజి అయిపోతాము, చిరాకు పడుతుంటాము, చికాకు అయిపోతుంది. మరి ఈ సైనస్ కూడా లేడీస్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ ఇరిటేషన్ టువర్డ్స్ లైఫ్ పార్ట్నర్. అంటే తన జీవిత భాగస్వామి పట్ల ఏదో ఒక అలవాటు వాళ్ళకి నచ్చంది ఉంది. తాగుతారు, కొందరు స్మోక్ చేస్తారు, కొందరు ఇంకేదో చేస్తుంటారు. తనకు నచ్చని విషయం జరుగుతుంది. అన్నీ ఇంట్లో అరేంజ్ చేయొచ్చు, కానీ తనకు నచ్చని ఇరిటేషన్ అయ్యే ఆ విషయం ఏదో ఉండి ఆ సైనస్ ప్రాబ్లం ఉంటుంది. మా ఆవిడ కూడా సైనస్ ప్రాబ్లం ఉండే. మరి తనను చక్కగా పట్టించుకోవడం మొదలుపెట్టినాక దానికి అదే తగ్గిపోయింది. నేను ఎందుకు అంటే ఇందాక చెప్పాను, సిపిఐలో పనిచేసేవానని. ఉదయం 7 గంటలకు వచ్చి 3 గంటలకు ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసి ఆ యూనియన్ ఆఫీస్లో ఉంటూ గొడవలు పంచాయతీ అని చెప్పుకొని రాత్రి 11 గంటలకు 10:30కు వచ్చేవాడిని. నాకు టైం ఇవ్వట్లేదు అన్న ఆ ఇరిటేషన్ మా ఆవిడకు సైనస్ ప్రాబ్లం వల్ల వచ్చింది. మరి నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఇంటి పాటు ఉన్నానో ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో ఇట్లా కొంత తగ్గించాను కూడా కౌన్సిలింగ్ ఇచ్చి. అలాగే కిడ్నీ స్టోన్స్. తన మీద తనకున్న అణిచిపెట్టుకున్న కోపం, తన మీద తనకున్న కోపమే కిడ్నీ స్టోన్స్గా ఉంటుంది. 4 రాళ్ళు వెనకేసుకోరా అంటే కిడ్నీలో 2 రాళ్ళు వెనకేసుకొని ఉన్న రాళ్ళు పోగొట్టుకుంటున్నాం. కిడ్నీ స్పెషలిస్ట్కి ఇస్తున్నాం. సో అది మళ్ళీ రిపీట్ అవ్వడానికి కారణం అది. ఆ ఫ్లో ఆఫ్ లైఫ్ మీద తన మీద తనకున్న కోపమే. ఇంకా వ్యక్తం చేయలేని కోపము, పండ్లు పాడైపోతాయి. వ్యక్తం చేయలేని అతి తీవ్రమైన కోపం అంటే ఇప్పుడు మా బాస్ ఉన్నాడు, నన్ను ఎప్పుడు తిడతాడు, కానీ ఆయన ఏమైనా చేయగలనా? ఏం చేయలేను. మరి కోపాన్ని వ్యక్తం చేసే పద్ధతి ఏంటంటే పండ్లు గట్టిగా పటపట కొరుకుతాం కదా, కానీ అక్కడ కొరకలేముగా. అందుకని నువ్వు పండ్లే కొరకలేము, నీకు పండ్లు ఎందుకు? కానీ పండ్లు పుచ్చిపోతాయి, పండ్లు ఊడిపోతాయి కూడా. వాళ్ళు చూడండి, లోపల అణిచిపెట్టుకున్న కోపం, వ్యక్తం చేయలేని కోపం పండ్లకు ప్రాబ్లం అవుతుంది. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఈ మధ్య లేడీస్కి బాగా రావడం జరుగుతుంది. కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఏంటంటే నేను హింసింపబడుతున్నాను అన్న భావన. చాలామంది ఈ మధ్య బాగా చదువుకుంటున్నారు, కానీ వంటింటికే పరిమితం అవుతున్నారు. లిమిటేషన్స్ ఉంటున్నాయి వాళ్ళ మీద. నేను హింసింపబడుతున్నాను ప్రాబ్లం. వెన్ ఈజ్ మై టర్న్? అసలు నా జీవితంలో ఆనందం ఉందా? ఇంతేనా జీవితం అన్న బాధ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. ఇవి మీరు గమనిస్తే చాలామందిలో ఒకరిద్దరు గుర్తించినట్టుంది. నా వైబ్రేషన్స్ వస్తున్నాయి. కరెక్టేనండి నేను చెప్పేది? ఎవరికైనా ఏంటండి? ఎంతమంది నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటున్నారు? ఒకరిద్దరని చెప్పండి. ఓకే, రైట్. జీవితం ధన్యమైంది, సాక్ష్యం వచ్చింది. సో ఇవి నేను దాదాపు ఇక్కడ ఫస్ట్ టైం చెప్తున్నాను, కానీ కాన్సెప్ట్ నేను డిజార్డర్స్ మీద చాలా కాన్సెప్ట్ చెప్పాను, రీసెర్చ్ చేశాను. కనీసం ఒక 5-6 వేల మందికి చెప్తే అందులో 90% ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేసింది కరెక్ట్ అయింది. మా సింగరేణి హాస్పిటల్లో డాక్టర్ పక్కన కూర్చొని మా ఆర్ఎంఓ గారు ధ్యానం చేస్తారు కాబట్టి నాకు ఛాన్స్ ఇచ్చారు. నేను ఇది చెప్పినాక అక్కడ కూర్చొని చెప్తే 90% కోరిలేషన్ అయింది.
అంటే సక్సెస్ అయినా అవన్నీ కరెక్టే అని అనిపించారు. సో వాళ్ళందరికీ ధ్యానం చేయండి తగ్గుతుంది. మరి ఎలా పోతాయి ఈ రోగాలు ధ్యానంలో అంటే ఇందాకే చెప్పాను. ధ్యానంలో మనం ఏమవుతామో మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ట్యాంక్ అయితే కాన్షియస్ అందులోకి ఉన్న ఆలోచనలన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి చిన్నప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ. మరి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలన్నీ ఎంటీ అయిపోయినప్పుడు ఈ శరీరం కూడా శుద్ధి అవుతుంది. మరి ఎంటీ చేయాలి అని అంటే ఏం చేయాలి? ధ్యానం ఒకటే మార్గము. మరి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తున్నాయని చూస్తే ఆలోచనలకు 2 minutes ఉంది, అయిపోయింది. నేను క్లోజ్ చేసే ముందు లేచారు అంతే. నేను చాలా స్లోలో ఉన్నాను, నో ప్రాబ్లం. ఓన్లీ 2 minutes టైం చూడండి. ఆలోచనలు ఎక్కడి నుండి పుడుతున్నాయి? తొందరగా చెప్తే తొందరగా కంప్లీట్ చేస్తా. దేని ద్వారా? మైండే ఆలోచనలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనసే ఆలోచన. ఆ మనసులోకి ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఓకే చూడండి. ఇప్పుడు ఇందాక ఉదాహరణలో చెప్పాను, కుక్క ఉన్నదని ఎట్లా తెలిసింది? చూడడం ద్వారా. మరి చెప్పరే, ఇక్కడ ఒక పువ్వు ఉంది, ఆ పువ్వును చూసినాం అనుకోండి, అది ఏమనిపిస్తుంది? ఫస్ట్ అబ్బా ఎంత బాగుందో. చూడండి ఆలోచనల పరంపర. ఆ పువ్వు ఎక్కడ దొరుకుతుందో, ఏ చెట్టో, ఎవరు తెస్తారో, మన ఇంట్లో బాగుంటే బాగుండు, అది ఎన్ని రోజులు పెరుగుతుందో, ఏనుంటో, ఇంకా మనకు కాకులు వచ్చి పొడి చేస్తే, మేకలు వచ్చి తెలిస్తే ఇంకేదో ఇలా చూడటం ద్వారా. అప్పుడు ఆ చూడడం ద్వారా కొత్తగా వచ్చే ఆలోచనలు బంద్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు కళ్ళు మూయాలి. ఇప్పుడు కళ్ళు మూసాను, అలా ఒక బైక్ వెళ్ళిపోతుంది సర్రమని, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాం. మరి చక్కగా 4 డోర్లు మూసేసి ఆ శబ్దాన్ని మూసేసి చక్కటి సంగీతం పెట్టుకున్నాం అనుకోండి, లేదా చెవులను మూసేసాము, ఇప్పుడు కొత్తగా వచ్చే రెండో ఆలోచన కూడా కట్ అయింది, రెండో మార్గం. ఇంకోటి ఉంది, ఫ్యాన్ నడవట్లే, ఉక్కపోస్తుంది, అప్పుడేమవుతుంది? మళ్ళీ మరి చక్కగా గాలి వేసుకున్నాము, లేదా చక్కటి ప్రకృతిలో కూర్చున్నాము, అది బంద్ అయిపోయింది ఆలోచన. ఇంకా పక్కనే వంటలు వండారండి, ఏదైనా మంచి వాసన వస్తుంది అనుకోండి, అప్పుడేమవుతుంది? మళ్ళీ ఆలోచనలన్నీ పుడుతూ ఉంటాయి. అబ్బా ఈ రైమ్ సార్ సుత్తి పెడుతున్నాడు, పోయి తినేద్దాం కదా. సో ముక్కు, అదే మంచి సుగంధము, అగరబత్తి వేయించుకొని హాయిగా కూర్చున్నాము. ఇప్పుడు కళ్ళు మూసాము, చెవులు బంద్ అయింది, ముక్కు శ్వాస అదుపులోకి వచ్చింది, నోరు బంద్ అయింది, చేతులు కట్టేసాము, కాళ్ళు కట్టేసాము. దాన్నే మనం ఏమంటాము? ఆలోచనలు తగ్గించే మార్గము, ఏకైక మార్గము ఇంద్రియాలని అదుపు చేయడం, అదే ధ్యానము. ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు అర్థమైందండి ధ్యానం ఎందుకు చేయాలో? ధ్యానంలో రోగాలు, ఈ అనుభవాలు చెప్తున్నా అంటే ఊరికే చెప్పట్లే, సత్యమే అవన్నీ. ఇందాకే ప్రాణం బాగలేదనేది ఉదాహరణ, ఇది ఇంకా ఉదాహరణ. మరి ధ్యానంలో కూర్చున్నాము, కూర్చోగానే ఏమవుతుంది? అతి పెద్ద కష్టం అండి ఇది. అందరినీ సీనియర్ మాస్టర్ని అడిగేది, సీనియర్ మాస్టర్ కూడా కొంత అనుభవించేది ఏంటి అంటే, ధ్యానంలో సార్ చెప్తూనే ఉన్నారు, ధ్యానంలో కూర్చోగానే పెద్ద కష్టం ఏంటంటే ఆలోచన ఉద్ధృతి ఇంకా పెరుగుతుంది. కళ్ళు తెరిచినప్పటికన్నా ఉద్ధృతి పెరుగుతుంది. అంటే ఆలోచనల ఉద్ధృతి పెరిగింది అంటే దాని అర్థమైంది రివర్స్ ఫ్లో, ట్యాంక్ ఖాళీ అవుతుంది. అవ్వాలా వద్దా? అవ్వాలిగా. మరి అట్లాంటప్పుడు బాధ ఎందుకు? సంతోషంగా. కానీ ఏం చేయాలంటే ఆ ఆలోచనని ఒక సాక్షిగాంలో మునిగిపోకూడదు, మనల్ని మనం ఎరుక కోల్పోకూడదు. ఒక ఎరుకతో దాన్ని గమనించండి, అదే ధ్యానము. నాకు ఆలోచనలు వస్తున్నవి, వాటిని నేను గమనిస్తున్న గమనిక కూడా ఎరుకే, అది కూడా ధ్యాన స్థితి. కంగారం పడకండి. సో అవి గమనిస్తూ పోతూ అందులోంచి సబ్కాన్షియస్లో మైండ్లో ఉన్న భయం పోయిందనుకోండి, శరీరం నుంచి ఏం పోతుంది? ఇందా చెప్పాను కదా, భయం పోతే ఏం పోతుంది? బీపీ పోతుంది. అందులోంచి అహంకారం పోయిందనుకోండి, మోకాలు నొప్పి పోతుంది. ప్రేమరాహిత్యం అనే ఆలోచన పోయిందనుకోండి, గుండె దెబ్బలు పోతాయి. ఇంకా కడుపు మంట చెప్పలేదు కదా. నిన్ను చూస్తేనే నాకు మంట అంటాం లేదా? ఒకరిని చూసి కూడా మంట పెడితే ఏమవుతుంది? కడుపులో మంట అల్సర్గా మారుతుంది. ఆ మంట కూడా పోయిందనుకోండి, శరీరం నుంచి అల్సర్ పోతుంది. ఇట్లా రకరకాలు ఇంకా చాలా ఉంది. మరి ఎక్కువ చెప్పలేను కాబట్టి చెప్పలేదు, ఇంకా ఉన్నాయి చాలా స్త్రీ సంబంధమైనవి అన్నీ. మీరు ఏ డిజార్డర్ అని చెప్పండి, దానికి నేను మీరు అనుభవించే ఆ వ్యక్తి అనుభవించే ఆ ఆలోచన విధానాన్ని చెప్తాను. సో ఆ లెవెల్లో ఉంది, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. సో ఇప్పుడు ఆ మంట కూడా పోయింది, కడుపులో మంట పోతుంది. అసలు ఏ ఆలోచన లేని స్థితి ఇక నిర్విషయం అయిపోయింది. మంచి చెడు ఏది లేదు, ఆ నిర్విషయం శూన్యమైంది మనసు. అప్పుడు ఏమవుతుంది? శరీరము 100% ప్యూరిటీ. ఇక ఏ రుగ్మత ఉండదు, మానసిక రుగ్మత ఉండదు,
ఆత్మరుగ్మత ఉండదు, ఏది ఏ బాధ ఉండదు. అదే సమాధి స్థితి. అప్పుడు ధ్యానం కూడా సమాధి స్థితిలో పోతుంది. ఏ ఆలోచన లేదుగా, ఏ ఎమోషన్స్ లేవు కదా. సో అప్పుడు ధ్యానం వస్తుంది. కాబట్టి ఓపికగా ధ్యానం చేయండి. మీకు కావాల్సిన ధైర్యం వచ్చింది అనుకుంటా. సో ఒకటేమో ధ్యానంలో మధ్య ఉండండి, ధ్యానం చేయకండి, నో ప్రాబ్లం. కుదరకపోతే 6 నెలలు ఉండండి, మీకు ధ్యానం వస్తుంది. 2 ఆలోచనల్ని ఎరుకతో గమనించండి, అదే ధ్యాన స్థితి, నో డౌట్ అబౌట్ ఇట్. సో మరి ఇంత గొప్ప అవకాశాన్ని మీతో పంచుకునే అవకాశం కలిగించిన సతీష్ గారు, ముఖ్యంగా ఈ పర్వదినము చాలా సుదినము. ఎందుకంటే ఖురాన్ గురించి పారాయణం చేయాలి, అదంతా మీ ముందు ఉంచాను. బైబిల్ ఉంచాను, అంతా ఆత్మజ్ఞానం గురించి చెప్పాను. సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా ఇచ్చాను. మరి మీతో పంచుకోవడం అతిపెద్ద పండుగ. నేను రంజాన్ రోజు కూడా ధ్యాన మహాచక్ర జరుగుతుంది తెలంగాణ 3 రోజులది. ఆ జరుగుతున్నప్పుడు అందరూ ముస్లిమ్స్ 4-5 వచ్చారు, కానీ నేను మాత్రం అక్కడే ఉన్నాను. ఎందుకంటే సౌమ్ అంటే రంజాన్ అనే ఆ ఉపవాసం అంటే ఉపస్థితిలో ఉండడం, ఆ దైవత్వంతో ఉండడం. మరి గ్రూప్ మెడిటేషన్లోనే గొప్పగా ఉంది. మరి మీరు ఇంటికి వెళ్ళలేదు, కొందరేమో ఫస్ట్ డే వచ్చి వెళ్ళిపోయారు 4-5 ముస్లిం సోదరులు. నేను మాత్రం ఫ్యామిలీతో అక్కడ ఉన్నాను. మరి ఆ రోజు పత్రిసార్ ప్రయంగా పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకొని సన్మానం చేసి చెప్పించాడు, ఎందుకున్నావు అని అంటే, ఇదే అసలైన రంజాన్ నాకు అని చెప్పాను. ఆ 4 ఇస్లాం జీవనవిధానం 4 రాత్రుల్లో ఇది విశిష్టమైన రాత్రి. మీతో గడపడము, ఆత్మజ్ఞానం పంచుకోవడము చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన రాచవీడు సొసైటీకి, ముఖ్యంగా సతీష్ గారు పిలిచాను అంటే నా ప్రాణం అక్కడ ఉండదు, నా ఆత్మ ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆ హాస్పిటాలిటీ, వారి ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా అంటే, వస్తామనుకున్నప్పటి నుండి ఫోన్లు వస్తుంటాయి. మీకు తెలియదు ఆయన ఎంత కేర్ తీసుకుంటాడు. బస్సు ఎక్కినాక కూడా ఓ ఫోన్ వస్తుంది, పడుకున్నారా లేదా, సౌఖ్యంగా ఉందా లేదా, వాడు బస్సు వేసి పెట్టడం. సో వారు పిలిస్తే రాకుండా నేను మాత్రం ఉండలేను, ఎప్పుడు పిలిచినా ఖచ్చితంగా వస్తాను మీ దగ్గరికి. సో అది వాగ్దానం ఇస్తూ మరి ఓపికగా ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.